నాలుగు ఉపవాస ప్రార్థన కొడుక రెండో దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా శక్తిపరిచి సామర్థ్యంతో ఉంచినందుకు దేవునికి స్తోత్రం. నేను ఉపవాసం లేను, ఈరోజు నుంచి నేను ఉపవాసం ఉన్నాను. దేవుడు సహాయపరిచి తీరగాక దేవుడు మనకి ఇచ్చిన అవకాశంలో దేవుడి సన్నిధిలో ఉపవాసం చేసి తీరడానికి ప్రయత్నం చేసి తీరాలి, నిర్ణయించి తీరాలి. ఉపవాసం చేసి తీరడం వలన ఏమవుతుందంటే దానివల్ల దేవునికి ఇంకా అధికంగా దేవునికి ఆరాధన చేసి తీరడానికి, దేవుడు ఇంకా బలపడి తీయడానికి సహాయపరిచి తీరచ్చు. ఉపవాసం చేయకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు. నువ్వు శారీరక వ్యక్తిగా లౌకిక ఆశలతో నువ్వేం చేయొచ్చు, జీవించేవాడిగా ఉండి తీరొచ్చు. దాని అర్థం నీ లౌకికత నేను వదిలి తీరలేదని అర్థం. ఉపవాసం చేయకపోవడం వలన లేదు, ఉపవాసం నాకు అక్కర్లేదని చెప్తే పర్వాలేదు, ఉపవాసం చేసి వచ్చి తీరే పరివేషం దేవుడు నీకు నేర్పించి తీరుతాడు. అప్పుడు ఉపవాసానికి కలిగిన ప్రాధాన్యత నీకు అర్థమైపోతుంది. మీరు సంఘముగా కలిసి ఉండి తీరి కార్పొరేట్గా ఫాస్ట్ చేయడం, కలిసి ఉండి తీరి సంఘముగా ఉపవాసం చేసి తీరడం ఎంత విడుదల కలిగి ఒక పరీక్ష. దానికి ఈ కాలంలో దేవుని బిడ్డలకి అక్కర్లేదు. అది యేసయ్య కూడా చెప్పారు. పెళ్లి కుమారుడు తోడున్నప్పుడు కొందరు ఏం చేసి తీరడు, ఉపవాసం చేసి తీరడు. ఒకరోజు పెళ్లి కుమారుడు తొలగిపోయి తీరుతారు. ఆ రోజు కొందరికి ఉపవాసం అన్నది అర్థమైంది, ఒక ప్రవణతలోకి వెళ్ళి తీరుతుంది. అది ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఉపవాసం చేయడానికి అలవాటు చేసుకుని తీరాలి. లేకపోతే ఏమవుతుంది? ఉపవాసం చేసిన వారికి ఆత్మీయులకి ఎప్పుడు నువ్వు లౌకికతతో ఎదురించేటట్టు తిరుగుతుంది. బైబిల్లో ఒక మాట రాయబడి ఉన్నది, యాకోబు పత్రిక నా విషయం అది కానీ ఎందుకు సందర్భోచితంగా వచ్చింది. కొందరు కాయిను మార్గంలో నడిచిన వారై ఉన్నారు. ఈ కాలంలో కూడా చాలా మంది కాయినికి నచ్చిన మార్గం గురించి కొన్ని రోజులు మనం చదివినప్పుడు తెలుసుకున్న మాట, దేవుని గురించి తెలుసు, దేవునికి ఏం చేయాలో తెలుసు, దేవుని వాక్యం గురించి అవగాహన ఉంది. అయినా ఎలా చేస్తాను? నిర్లక్ష్య భావముతో ఏదో ఫార్మాలిటీకి ఏదో చేసేద్దాంలే, ఏదో జరిపేద్దాంలే అన్న ఆ ప్రక్రియలో ఈ కాల సంఘ బిడ్డలు కూడా ప్రయత్నం చేసి తిరుగుతున్నారు. అందుకే మన ఆరాధన చూడండి, అన్ని భాష అక్కర్లేదు, ఆరాధన చేయడానికి అవసరం లేదు, ఏదో భాషగా పాఠం చెప్పారు, ఏదో పాడిస్తే నడిపేద్దాం. దాని అర్థం నువ్వు ఎవరి మార్గంలో నడిచి తీరుతున్నావు? కాయిను నడిపించిన మార్గంలో నడిపించి తీరుతున్నావు. అందుకే కొంత వాక్యం పరిచయం ఏదో చెప్పేద్దాంలే, ఏదో చెప్పాలి కదా అని చెప్పేద్దాం. దాని అర్థం నువ్వు కాయిను మార్గాన్ని ఎంచుకు తీరుతున్నావు. కాయిను మార్గం ఎంచుకు తీరితే లాభం ఏంటిదో తెలుసా? దేవుడి నీ మీద ఒక గుర్తు పెట్టేస్తాడు. ఎందుకు గుర్తు పెడతాడు తెలుసా? దేవుడి మూలంగా కాదు నువ్వు చచ్చేది, దేవుడికి పనికి రాను నేను చంపుతాడు. అర్థం కాలేదు. నేను కాని మార్గంలో కదా నాకు లాభం ఏంటిది అంటే ఆత్మీక చావు నీకు దొరకదు. దేవుడు ఆశించిన ప్రణాళిక ప్రకారంగా ఉన్న చావు నీకు దొరకదు. దేవుడి యొక్క వాక్యం బోధించే ప్రణాళికలో ఉన్న చావు నీకు దొరకదు. ఎలాంటి చావు నీకు దొరికింది? ఒక చావు అంటారు. దాని అర్థం దేవుని బిడ్డ ఆయన చంపడు, దేవుని మాటల్లో ఆయన చావుకి గురికి తీరడు. ఆయన ఎవరి చేతికి అప్పగింపబడి తీరుతాడు? ఎంత సాధారణ చేతికి అప్పగింపబడి తీరి నేరాత్మన చెంది ఒక చావును పొందుకు తీరుతాడు. అదే నువ్వే ఆలోచించుకో, మంచి చావు కావాలా, కాయకు తిరిగిన చావు కావాలా? నీవేమి సాగర చెందుకు తీరు. మంచి చావు కొడుకు ఏం చేసి తినాలి? దేవా నేను కాయన మార్గంలో విడిచిపెట్టి తీరి దేవునికి ఆసక్తి చెందిన మార్గంలో నడవడానికి నన్ను సహాయపరచుము దేవా అని దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క పనిని, దేవుని ఆరాధన చేసే పరిచర్య ఏం కాకూడదు? ప్రాసనాత్మకంగా కాకూడదు. మనసాక్షి ఉన్నవాడు అది ప్రాసనంగా మార్చులేడు. దాని గురించి దేవుని యొక్క వాక్యం చెప్పేది, దేవుని యొక్క పనిని భయభక్తితో నేను ఇది చేసేది నా ప్రాణానికి, నా ఆత్మకి, నా శరీరానికి నీకు విమోచన కల్పించే ప్రక్రియ. ఏదో చూపించడానికి చేసేది అది మేము చూడము. దేవుని బిడ్డలుగా మాకు అది చూసి తీరడానికో దాని గురించి మేము ఆత్మత చెందడానికి మాకు సమయం లేదు. ఏదో చూచుకు తీరు. అందుకే కాయిన మార్గంలో నుంచి తప్పుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. లేకపోతే నీ జీవితం కాయిన మార్గముగా వెళ్ళి తీరుతుంది. అందుకే నేను చెప్పుకొచ్చిన మాట, దేవుని యొక్క బిడ్డలు దేవుని పని చేసేటప్పుడు దాన్ని ఏం చేసి తీరాలి? దేవునికి నేను చేసి తీరుతున్నా, దేవుని మీద భయభక్తి కలిగి చేసి తీరుతున్నా. వీరి మూల దేవుని నామము ఘనత చెంది తీరేదిగా మారి తీరుతుంది. అందుకే మన సంఘంలో కూడా కొందరు కాయిన మార్గంలో నడిచి తెచ్చారు. అందుకే వారి పేరుల గురించి కానీ వారి ఘనతల గురించి కానీ యువకుడు మాట్లాడు. మాకు కూడా సిగ్గైపోతుంది. అట్లాంటి విశ్వాసం మాకు ఇచ్చేది లేదు. కారణం ఏంటి? వాళ్ళు కొంతసేపు మా చేతిలోకి ఇచ్చి వారికి సరైన మార్గంలో నడిపించి తీరడానికి అవకాశం ఇచ్చి తీరాం. వారి గురించి ఏ ఆమోదం చెందేది లేదు. సుమారుగా
100% ఆయన మార్గంలో తిరిగి నడిచిన వాళ్ళే. ఏం లేదు, లాభోదయం ఏం లేదు. ఈ సంఘంలో పొద్దున చెప్పేసి అందరూ కలిసాం. ఈ సంఘంలో వచ్చేది, ఈ సంఘంలో నుంచి విడుదల పొందుకు తీరేది. ఇప్పుడు జబ్బులు పాలైపోయి తిరుగుతున్నది. ఒక ప్రైజ్ రోడ్ చెప్పలేక, ఒక వందనాలు చెప్పలేక, ఎవరిని ముఖం చూపించలేక తిరుగుతున్నది. ఏమై తిరిగి అని అడగడానికి పడడానికి ఏం కావట్లేదు. మనసు కలవలేని ఒక ప్రక్రియ దేవుని దగ్గరికి వచ్చింది. దేవుని దగ్గర నుంచి విడుదల పొందుకు తీరింది. దాని మార్గం ఏదొచ్చుకు తీరింది, కాయిన మార్గంలో నిలుచుకు తీరింది. నేను చెప్పిన నాకు ఉద్దేశం గత రోజుల్లో దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పుకొచ్చాను. ఆరాధన గురించి నేను చెప్పొచ్చాను, సత్యారాధన గురించి నేను చెప్పాను. రెండవదిగా నేను చెప్పొచ్చిన మాట, దేవునికి ఆరాధన చేసే వారు ఏమి యాగార్పణ చెందే ఆరాధన, కృతజ్ఞత చెందే ఆరాధన, వినాయకుడు చెందే ఆరాధన చేసి వీళ్ళిద్దరిగా దేవుని యొక్క వాక్యంలో నేను చెప్పి తీరాను. అలాగే కాలంలో నీ ఆరాధన ఏ రీతిగా ఉండదు, ఈ పక్కటి వేళ ఒక పరిశోధన కలిగి తీరాలి. ఈ పక్కటి వేళ వాక్య ధ్యానం నిమిత్తము 95 కీర్తనలు దాని 2వ వచనాన్ని ఎవరో చదవండి. 95 కీర్తన దాని 2వ వచనం. చాలు, అక్కడ చదివిన వాక్య భాగంలో మనం చదివినప్పుడు మనం చూడగలిగిన ఒక మాట, మొత్తం చదవలేదనుకుంటా. దేవుని యొక్క సన్నిధిలో సంతోషంతో దేవునికి ఏం చేసి తీరాలి, ఆరాధన చేసి తీరాలి. కారణం ఏంటిది? ఆయన నా రక్షణకున్న బట్ట కాబట్టి నేను ఆయనకి ఏ రీతిగా ఆరాధన చేసి తీరాలి, విత్ ఎ జాయ్ఫుల్ హార్ట్, కృతజ్ఞత కలిగి, లేకపోతే సంతోషము కలిగే ఆరాధన కలిగి ఉండి తీరాలి. దేవుని బిడ్డలకి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు సంతోషం కలిగి ఉండి తీరాలి, ఎప్పుడు సంతోషం కలిగి ఉండి తీరాలి. ఆయన నీకు రక్షణ ఇచ్చి తీరాడు కాబట్టి, ఆయన నీకు రక్షణ కలిగి మండలాపిగా మారి తీరాడు కాబట్టి నీకు ఏముండి తీరాలి, సంతోషం కల్పించి తీరే ఆరాధన తీరాలి. చాలా మంది దేవుని బిడ్డలు ఆరాధన చేస్తున్నారు కానీ వారి ఆరాధనలో సంతోషం లేదు. ఏదో బలవంతంగా వృద్ధి ఎవరో బలవంతంగా నీకు ఆరాధన చేసే ఆ ఆరాధన దేవుడు అంగీకరించే ఆరాధన కాదు. దేవుడికి ఆరాధన చేసే వారిలో ఏముండి తీరాలి, ఆనందం ఉండి తీరాలి, ఒక సంతోషం ఉండి తీరాలి, ఒక ఉత్సాహంగా ఉండి తీరాలి. ఒక అంటే కొన్ని సంఘాలకు వెళ్ళినప్పుడు విరక్తి అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది, ఏదో ఒక విధానంగా ఎక్కడి నుంచి పారిపోవాలని. కారణం తెలుసా? ఒక ఆనందం ఉండదు, ఒక సంతోషం ఉండదు, ఒక ఉల్లాసం ఉండదు, ఏదో కాలాక్షేపం చేసామన్నట్టుగా. మరి మీరు ఆత్మీకులైతే మీకు అది తెలుస్తుంది, అనాత్మీకులైతే పర్వాలేదు, ఎలా పడితే అలా ఆరాధన చేసి ఆత్మీకులకు అది అర్థమైతుంది. అదే కొన్నిసార్లు కొన్ని బైబిల్ స్టడీకి వెళ్ళినప్పుడు మనకు అనిపిస్తే ఎంత త్వరగా ఎక్కడి నుంచి మన సంఘంలో కూడా నాకు కొన్నిసార్లు అనిపించింది ఎంత త్వరగా ఈ గలీజు నుంచి పరిగెత్తి వెళ్ళిపోతే. కారణం ఏంటి? అట్లాంటి ఆరాధన ఒక సంతోషం లేదు, ఒక ఏమనిపించేది, ఒక అందరికీ వాతావరణంలో ఒక సమాధానం కనిపించేది ఏమని ఏదో ఉత్పత్తిగా చేసి వెళ్ళిపోయింది. అందుకే నేను కూడా ప్రార్థన చేసేదా, అట్లాంటి కాలకి నన్ను తీసుకెళ్ళదు దేవా, అట్లాంటి కాలం నాకు ఉపయోగిస్తుంది, దానివల్ల ఏం లేదు, ఏ ఫలితం లేదని నేను దేవుని దగ్గర కోరి తిరుగుతున్నాను. కారణం ఏంటి? ఏం లేదు, ఒక సంతోషం లేదు, ఒక అప్పుడు ఆరాధనలో ఏముండి తీరాలి, సంతోషం ఉండి తీరాలి, ఆరాధనలో ఏముండి తీరాలి, దేవుడు ఇచ్చిన సంతోషాన్ని వ్యాపారం తీరాలి. ఈ దుఃఖ పరివేశంలో కూడా, ఈ వేదన చెందిన పరివేశంలో కూడా, నన్ను కలిగిన పరివేశంలో కూడా ఆనందం ఉంది. ఆనంద బైబిల్ చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్పేది, ఆయన మనకు రక్షణ దుఃఖమై ఉన్నది కాబట్టి, రక్షణకు ఆధారం కలిగిన వాడు కాబట్టి ఆయనలో మనం ఏం చేసి తీరచ్చు, సంతోషించగలిగే తీవ్రత ఉండి తీరచ్చు. అనేక 2 శమూయేలు గ్రంథం 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యము దావీదు గురించి చెప్పిన మాట, ఆయన మందాసము సమక్షంలో ఏం చేసి తీరాడు, సంతోషంలో ఉత్సాహం చేసుకుంటూ దేవునికి ఆరాధన చేసుకునే ఒక ప్రక్రియ మనకు అక్కడ కనబడుతున్నది. దావీదు మందాసములో ఆరాధన చేసి తీరడానికి కారణం ఏంటిది? మందాసం ఒక కాలంలో ఎవరి చేతికి వెళ్ళి తీరింది, శత్రువుల చేతికి వెళ్ళి తీరింది. శత్రువుల చేతికి వెళ్ళి తీరిన తర్వాత అక్కడి నుంచి శత్రువులు వారిని ఏం చేసి తీరారు, ఒక ఎద్దుని పెట్టి ఎక్కించుకు తీరి ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపించుకు తీరారు. చాలా వేదన కలిగిన మాట ఏంటో తెలుసా? అన్యులు దేనిని అవమానం పరిచి తీరడానికి, మందాసాన్ని అవమానపరిచి తీరడానికి వాటిని దేని మీద పంపించి తీరారు, ఎద్దుల మీద పంపించుకు తీరారు. ఎద్దుల బండి మీద పంపించుకు తీరారు. ఎక్కడ వరకు వచ్చి తీరింది? ఇశ్రాయేలీయులు ఉన్న ప్రాంతం వరకు వచ్చి తీరింది. దాని అర్థం ఏమి? ప్రత్యక్ష గుడారంలో ఉన్న సామగ్రహులను ఏం చేసి మోసి తీరడానికి దేవుడు బాధ్యత కలిగిన మనుషులను ఉంచారు. అర్థం కాలేదు. ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సామాలను మోసి తీరడానికి బాధ్యత. అలాగే కొంత సంఘ బిడ్డలకి ఏ బాధ్యత ఉండదు. నథింగ్ బెనిఫిషియల్ ఫర్ ద చర్చ్. సంఘానికి ఏ లాభం లేదు. ఏమవుతారు? ఏదో రోజు వస్తారు, ఆ శాపం మీద బరువు ఎక్కి కూర్చుంది, దానికి మించే ఒక లాభోదయం లేదు.
అందుకే ప్రేమించేవాడు రాలేదు, అందుకే హాలూయా రావట్లేదు, ఏం లాభం లేదు. అయ్యో ఎంత దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయింది క్రైస్తవ్యం. సంఘానికి ఒకసారి నీవే విచారు, వాట్ ఈస్ ద యూస్? నువ్వు సంఘానికి కలిగి ఉన్న దాంట్లో ఉన్న లాభం ఏంటిది? కేవలం లెక్క తీర్చుకోగలిగే సంఖ్యలో ఉన్న పట్టికలో మాత్రమే. అట్టంటో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని ఆలయానికి సంబంధించిన సామగ్రిని చేసి తీరాలి, మోచి తీరాలి. దాని అర్థం దేవుడు కొందరిని ప్రత్యేకంగా ఎంచుకు తీరారు. దేవుని యొక్క సామగ్రికి పక్కనన్నీ కలిగే మాట. దేవుని యొక్క పనిలో నీవు మోయిన బడక లేకపోతే దేవుని యొక్క పని ఏమై తీరింది? సాతాను మోసి తీరేంతటి కూడా వాడిన సాధనగా మారి తీరింది. అర్థం కాలేదు. దేవుని యొక్క సామగ్రి తెలిసేది శత్రు సామ్రాజ్యంలోకి వెళ్ళి తీరడానికి కారణం ఏంటి? మోసేవాడు లేదు కాబట్టి. అందుకే కదా మన పాటలు ఇప్పుడు ఎవరు తీసుకున్నారు? మన పాటలు అన్యులు తీసుకున్నారు. మన వాక్యం పాటలు చెప్పాల్సిన వాక్యం ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? అన్యులు చెప్పుకుంటున్నారు. నీకు అప్పుడు కూడా ఏమనిపించట్లేదు, గొప్ప అనిపించట్లేదు, వేదన అనిపించలేదు. దాని అర్థం నీ ఆత్మీక స్థితిగత ఏమైపోయింది? చిన్న స్థాయిలో వెళ్ళిపోయిందని అర్థం. అందుకే కొందరికి వేదన లేదు. సంఘం నుంచి ఒక విశ్వాసం వెళ్ళిపోయిన వేదన లేదు, బాధ లేదు, కన్నీరు రావట్లేదు కదా, చుక్క కన్నీరు రావట్లేదు. దాని అర్థం వాడు పోతే పోని, నేను పోలేదు కదా. దాని కన్నా ఉన్న మూర్ఖత్వం ఇంకొకటి లేదు. దాని అర్థం ఏమైపోయింది? దాని అర్థం దేవుని విషయం నువ్వు మోయట్లేదు. దేవుని కాదు నువ్వు మోసేది, దేవుడు కాని దేవుడు మోసుకు తీరుతుంది. అందుకే నీకు ఆనందం రావట్లేదు, అందుకే నీకు సుఖం అనిపించట్లేదు, అందుకే నీకు నెమ్మది అనిపించట్లేదు, అందుకే దేవుని విషయంలో నీకేమనిపించి తీరట్లేదు, ఆత్మలు కనిపించి తీరట్లేదు. అందుకే దేవుడు ఎవరిని నిలబెట్టారు? దేవుని యొక్క మందిర సామగ్రిని మోసుకు తీరడానికి, దానిని జాగ్రత్త పరిచి తీరడానికి, దానిని సరిగ్గా అందించి స్థాపించి తీరడానికి దేవుడు ఎవరిని ఇచ్చారు? పరిచారకుల నుంచి తీరారు. ఈ పక్కన సంఘంలో ఉన్న సభ్యులు ఉపవాస కోరికలు అడుగుతున్నారు. ఎక్కడికి ఉపవాసం చేసి ఎత్తులో బాగానే ఉంది, ఆరాధన చేసి వెళ్ళి తిరుగుతున్న బాగానే ఉంది. దేవుడు అప్పగించినది ఏదైనా మోసావా, మోస్తున్నావా లేదా? దేవుడి నీకు అప్పగించినది మొయ్యలేకపోతే నువ్వు ఎవడో చేత మొయ్యబడి తీరుతున్నావు. నేను ఏదో లోకం మోసి తీరుతున్నది, నేను ఏదో పాపం మోసి తీరుతున్నది, నేను ఏదో సాంప్రదాయం మోసి తీరుతున్నది. దానిని అడ్డం పెట్టేసుకొని దేవుని ఆరాధన చేస్తాను. అందుకే నీకు ఆరాధన రావట్లేదు, అందుకే నీకు సుఖం రావట్లేదు, అందుకే నీకు సంతోషం రావట్లేదు, అందుకే నీకు సమాధానం రావట్లేదు. ఈ పద్ధతిలో ఏదేసి తీరాలి, ఇది వచ్చి తీరాలి. ఏదేసి మందాసం ఎవరు మోసారు? పశువులు మోసి తీరారు. ఆ మోసిన పశువులు ఏదేసింది? దానికి తెలిసి మందాసానికి కలిగి మీరు. అందుకే కలబెట్టినమాట సాతాను భయపడుతున్నాడు. ఎవరి సాంకేతిలో దేవుని సాంకేతిలో సాతానికి ఏమొచ్చున్నది? భయం వచ్చున్నది, ఒడుకు వచ్చున్నది. దేవుని బిడ్డలకు రావట్లేదు, దేవుని బిడ్డలకి ఏం రావట్లేదు, గడ ఒడుకు భయం ఏం రావట్లేదు. ఏది కారణము? దేవుడి మీద అంతా ఏం లేదు, భయము జాతి సానుభూతి ఏం లేదు. ఏదో చేసింది చెప్పిన ఉద్దేశం. ఆ 4 చదివినప్పుడు ఏమని తీరింది? అది ఆ మందాసం ఎవరింటి వారు వచ్చి తీరింది, వచ్చి తీరింది. 3 నెలలతో పాటు ఎక్కడ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చి తీరింది. ఆ మందాసం ఇంకెవరు కాదు, సాక్షాత్ యేసు క్రీస్తు. నీవు మొయ్యాలి, అర్థం కాలేదు. యేసు క్రీస్తుని ఎవరు మొయ్యాలి? నువ్వు మొయ్యాలి. నీ పిల్లలు బయటికి వెళ్తే అది త్యాగం మోసేస్తే చదువు నీకు ఎక్కదు, అర్థం కాదు. నీకు ఎక్కంది. నీ పిల్లలు త్యాగం మోసేస్తే చదువు నీకు ఎక్కేదో. ఎవడు మాట్లాడు? ఆడ చదువుకోవాలి. ఎవడు మాట్లాడి త్యాగి ఆవిడ చదువుకోవాలి. నువ్వు ఏ సైకిల్ మోసుకున్నావంటే ఆయన చదువుకు తీరాలి, ఆయన ద్వారా అర్థం చేసుకు తీరాలి. అర్థం చేసి ఏ సైకిల్ మోసుకో. మొయ్యకపోతే ప్రాబ్లం ఏంటి? దొంగేసిగా ఇంటి కాపురం చేయడం కొట్టాడు. ఉన్నాయా లేదా మీ ఇంటికాడ? ఎందుకు చూసుకోండి. మీ ఇంటికాడ దొంగేసైలు వచ్చినాయి. కొందరు ఇంటికాడకు వచ్చేసింది, కొందరు పోతోకి వచ్చేసింది, కొందరు మనలోకి వచ్చేసింది. ఏ ఏసయ్యా? దొంగేసయ్యా. ఇంకేం చేయలేదు, మొక్కలేదు, మొక్కేస్తావు కూడా. అందుకే వాక్యం సెలవించినది, దర్శనము లేక ప్రజలు ఏమైపోయారు? కట్టు విడిచిపెట్టి తీరిన కట్టులు ఎందుకనగా మానేయారు. దాని అర్థం కట్టు లేదని చెప్తే ఏమర్థము? దాని అర్థం వాళ్ళు తోట తయారు చేశారు, తోటలో నాటారు, బాగానే ఉంది. తోటకి ఏం లేదు, నలుగురిలో కంచి లేదు, నలుగురిలో ఏం లేదు, కంచి లేదు. అందరూ అలాగే ఉన్నారు, ఏం ఉండదు, కంచి ఏం ఉండదు. అందరూ రావచ్చు, అందరూ వృత్తికి వెళ్ళిపోవచ్చు. కొంత బతికంతే. ఏది ఎప్పటిచ్చినా పర్వాలేదు, ఎవడు పోయినా పర్వాలేదు.
ఏం జరిగినా పర్వాలేదు, తెలుసుకు తీరు, బాగా అర్థం చేసుకు దాని అంటే నీకేం లేదు, దర్శనం లేదు, వేటి గురించి దర్శనం లేదు, నాది నేను కాచుకు తీరాలి. అంటే గిడియోని కదా నీకు చెప్తే ఆ గిడియోని చెప్తాడు, గిడియోని కాల తరగతులు ఏమైంది, వెతికి వచ్చి వారి బొమ్మల నుంచి సామాగ్రి దోచుకెళ్ళినప్పుడు నాది నేను ఇచ్చుకునే పరిస్థితి లేదు, నాది నేను ఇచ్చుకునే పరిస్థితి లేదు. తినాల్సిన దాన్ని ఎవరికో ఇచ్చుకోవడం కాదు, ఎవరితో ఇచ్చుకోవడం కాదు, నా దాన్ని నేను తినాలి, నా పంట నేను తినాలి, నా కృషి నేను అనుభవించి తీరాలి. దానితో ఏసైకి మోయలేకపోతే ఏంటి బాగా, నీ కృషి వేరే ఎవరో అనుభవిస్తారు, నీ ఇంటికి రావాల్సిన సొమ్ము వేరే ఎవరో తింటారు. రాలేదా? మనం ఆరాటపడి డాక్టర్ దగ్గరికి గోల్ తినేస్తున్నాం, ఓ వెరీ గుడ్, నాకేం నష్టం లేదు, నాకేం కష్టం లేదు, నువ్వు తినాల్సింది డాక్టర్ తింటాడు. అప్పుడే కూడా వేరే అనిపించాడు, అప్పుడే అలా అంటే దాని అర్థం దేవుడు నీకు గుర్తుంచాడు దేనికి, ఆయన మేత పెట్టడానికి, నువ్వు ప్రార్థన చేసేది ఆయన మేత తినడానికి. దాని అర్థం అది ఒక శాపం ఉన్నట్టుగా ఇప్పుడు కూడా కొందరికి ఏం కావట్లేదు, అవగాహన కలిగి తీరట్లేదు. అంతే కదా బైబిల్ చెప్తున్న కాబట్టి వారు సంపాదిస్తున్నారు, వారు సంపాదించి తెచ్చుతున్నారు. అది ఏమైంది, చిరిగిన చర్చిలో పెట్టి తీరినట్లు అది ఇంటికి వచ్చేసరికి ఏం కనబట్టే, సైన్స్ మాత్రం కనబడుతుంది అనమాట. మనకున్న ప్రాబ్లం అదే, నువ్వు సంపాదిస్తున్నావు, కష్టపడుతున్నావు, ఇంటికాడ డబ్బులు కనబడట్లేదు. దాని అర్థం ఏంటి, ఏసయ్య మూలంగా కాదు మోసి తీరింది, ఏసయ్య కాదు మోసి తీరింది, మందాసము వేరే ఏదో నీ చేత చేయించింది, ఆయన ఊహించింది, నీకు దాని ఫలితం దొరుకుతుంది. అది నీ పని మీద ఒకసారి విచారణ చేసుకో, ఏసయ్య మోసి తీరాలి, ఏసయ్యను మోయడానికి మనం పిలవబడిన వారి. కొందరికి ఏసయ్య గుల్లేసయ్య మోస్తారు, అది గుల్లేసయ్య జోరు. అందుకే వారికి క్రిస్మస్ రోజు పండగలు దండగలే, బాబో ఆ ఏసయ్య వస్తే మహిళలు కొందరికి ఏ ఏసై కావాలి, 12 సంవత్సరాల జ్ఞానం ఉన్న ఏసై కావాలి, మొత్తం వాక్యం కలిసి 7 గంటలు తెలుసు, దానిలో 10 గంటలు సరిపోయి తీరు. ఇంకా కొందరికి ఏం కావాలి, నిశ్శబ్ద కాలంలో ఉన్న ఏసై కావాలి, నిశ్శబ్ద కాలంలో ఉన్న ఏసై ప్రత్యేక నో ఇన్ఫర్మేషన్, నథింగ్, ఏమి అవగాహన కలగలేదు. ఇంకా కొందరికి ఏ ఏసై కావాలి, కొందరికి ఏ ఏసై కావాలి, అద్భుతాలు చేసే ఏసయ్య, కొందరికి అదే కావాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు నా కోసం గొప్ప అద్భుతం జరిగిపోవాలి, అమ్మా నువ్వు మోసిన ఏసయ్య, ఏ ఏసయ్య, అద్భుతాలు కోరే ఏసయ్య, నువ్వు మోసే ఏసయ్య అద్భుతం కాదు, అద్భుతం జరిగినా జరగకపోయినా దాని తన స్నేహితులు చెప్పినదేమో వెళ్ళి దేవుడు మమ్మల్ని విడిపించకపోయినా, అద్భుతం జరిగినా జరగలేకపోయినా, అద్భుతాలు నేను చూసినా చూడలేకపోయినా, నేను మాత్రం దానికి ఆధారపడి తీరదు, నేను మాత్రం దేవుడి మీద ఆధారపడి. దాని అర్థం అద్భుతాలు లేవనో, అద్భుతాలు జరగలేమనో, అద్భుతాలకు ఛాన్స్ లేదని నేను చెప్పట్లేదు, అద్భుతాలు జరగాలే జరిగి. అన్నిటికన్నా ఒక దేవుని బిడ్డ జీవితంలో జరిగిన గొప్ప అద్భుతం ఏంటో తెలుసా, పాపి అయిన దేవుడు పాపి అని అర్థమైంది. నికృష్ట పాపి అన్న నేను పాపి అని తెలుసుకు తీరాను, అలా తెలిసే తెలియట్లేదు. నేనేదో ఆకాశం నుంచి వచ్చినా మార్నింగ్ స్టార్ అనుకుంటా, ఏదో నక్షత్రం అనుకుంటున్నాను. అందరికి పలికాను. పోయిన రోజు నేను ఒక కుర్రోడితో మాట్లాడాను, అయితే ఒక కుర్రోడే, ఆయనకి ఏసయ్య చేసిన విషయాలు విన్నప్పుడు ఆయనకి చాలా ఆతృత కలిగింది. నేను ఆయనతో మాట్లాడిన సమయం ఎందుకు ఆయనకి ఏసై నచ్చిందంటే, లేదు ఏసై చాలా మంచోడు అక్కడ కనిపిస్తుంది, ఆయన మాటల్లో నాకేం కనిపిస్తుంది, ఆ మృదులత, ఆ స్నేహపూర్ణత ఇది కనబడుతుంది. నేను కాసేపు ఆయనతో మాట్లాడి మెల్లిగా స్వార్థ చెప్పడం మొదలెట్టాను. మెల్లిగా స్వార్థ చెప్పి మొదలెట్టేసి ఎక్కడికి ఏసై జన్మ క్రమావళి నుంచి శిలువ మరణం వరకు వచ్చిన తర్వాత ఏసై చచ్చిపోయినప్పుడు ఎవరి కోసం చచ్చాడు అనుకుంటున్నావురా, ఏసై ఎవరు చెప్పారు అనుకుంటున్నావురా అన్నాడు. రోమిలే చెప్పారు, శాస్త్రులు చెప్పారు, బాబు రోమిలు శాస్త్రులు చెప్పేటప్పుడు నువ్వు కూడా పక్కన ఉన్నావురా, నీ పాప అతిక్రమమే ఏసై వెంటనే చెప్పాడు, నేనే తప్పలేదు, నాకు పుట్టింది ఎప్పుడు, ఆయన పుట్టింది ఎప్పుడు, అరే బాబు మీ నాయన ఆ నాయన ఒకటే నాయన, ఏ నాయన ఆదాము నాయన, నా నాయన మీ నాయన ఒకే నాయన, ఏ నాయన ఆదాము నాయన. అందుకే కదా బైబిల్ చెప్పింది, ఆదాము మూలముగా సకల జనులు ఏమైతే పాపులై తీరారు, పాపం మా మీద ప్రభుత్వం చేసి తీరింది, మరణం మన మీద అధికార వశం చేసి తీరింది, పరలోకం మన దగ్గర నుంచి దూరం అయి తీరింది. దాని అర్థం ఇది అర్థమై తీరాలంటే ఎవరి సహాయం కావాలి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం. అందరికి ఎవరి సహాయం వద్దు, జీఏ సహాయం కావాలి, గణితాత్మ సహాయం కావాలి.
పరిశుద్ధాత్మ సహాయం అవుతుంది. ఏ ఆత్మ? దుష్టాత్మ, అన్యాత్మ, పనికిరాని ఆత్మ, దేవునికి సంబంధం కాని ఆత్మ. అందుకే దాని భయపడిపోతా, దేవుని భయపడ. గట్టి పట్టీలకి అవన్నీ వినబడతాయి. అమ్మా అయ్యాత్మనికి మీద వ్యాపరుస్తుంది, అర్థం కాలేదు. ఓళ్ళ రోజు నడిచేటప్పుడు ఎవడో రోడ్డు మీద కాస్త కుంకుమ వేసేసి నిమ్మకాయ కూడా పెట్టేసి వెళ్ళిపోయేసరికి ఆయన నాతో నడిచిన ఆయన ఇచ్చొద్దు ఆయన అట్టిపోదు. అంటే ఏం ప్రాబ్లం లేదు. నేనన్నా నువ్వు ఎవరిని నమ్ముతున్నావు? ఎవరిని నువ్వు నమ్ముతున్నావు? కానీ చెప్పని నమ్ముతున్నావు. అందుకే దాని మీద అల్లారి పోయావు. నేను ధైర్యంగా నడిచి చెప్పాను. నువ్వు బయటపడతా నీ మీదకి ఏం చేస్తుంది? వ్యాపకి తీరుతుంది. దాని అర్థం నీకు తేలి యొక్క స్వాధీనం లేదు, పరిశుద్ధాత్మ స్వాధీనం లేదు. అందుకే ఏం కలిగించిన భయమే. పోయిన రోజు ఒక విశ్వాస ఇంటికాడ నుంచి ఏం చేశారు? ఒక తాయిని తీశారు. తాయిని తీసి ఆ మాస్టర్ ప్రాంతం చేసి బయటికి తీశారు. తాయిని బయటికి తీసినప్పుడు ఆ సాంగత్యం భయపడి వేరు. ఎవరు ఈ తాయి తెచ్చింది? ఎవడో ఎక్కాడు. ఎందుకది? ఇప్పుడు ఏం తెలియాలి? ఈ తాయికి ఎవడో ఎక్కడో తెలియాలి. అది తాయి బయటకు వచ్చి నది చేసి చాలా కదా. ఎవడెక్కాడు నీకు తెలిసి తెలియదు. ఆయన ఎవడో చేశాడంటే ఆయన భయపడాలి. అదే మూర్ఖుడు అని చెప్పాలనిపించింది. అదే మూర్ఖుడు అని చెప్పాలనిపించింది. ఎందుకు? తాయితున్నానని దేవుని ఆత్మ మోగించాడు. ఆయనకు భయపడదు. తాయికి ఎవరు పెట్టాడు? నీకేంటి? ఇప్పుడు కూడా కొంతమంది దేవుని బిడ్డలకు తెలియదు. వాళ్ళని మీదే విరోధించే వాళ్ళు విరోధంలో ఇన్ఫార్మ్ చేస్తున్నారు. అందుకే కొంతమంది దేవుని బిడ్డలకు తెలియదు ఎవరితో స్నేహం చెయ్యాలి, ఎవరితో ఎంత సమయం గడపడం మనకు తెలియదు. ఇప్పుడు జరిగిన విషయం కాదు, 2001లో జరిగిన ఒక విషయం. మేము ఉంటున్న ఇంటి పక్కన మా అమ్మ ఎప్పుడు అరుణాయలు ఏం చేసేది? లేచి ప్రార్థన చేసేది. పక్కింటి ఆమెకి ఏం కలగడానికి ఏంటి మా అంత పొద్దు పొద్దున లేచి మాకుండే మా ఇంట్లో జరుగుతుందని ఆమె తెలియాలి. మా అమ్మ తెలుసో తెలియకో నిష్కలంక భావశాలి సారాంశంలో ఏం చెప్పింది? గురుమోదేవులకి ఏం చేస్తున్నాను? నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యమ్మకే కాదు, ఆమె ఈమె ప్రార్థన ఆత్మలు. హైలైట్ విషయం ఏంటి తెలుసా? మా అమ్మాయి ఎలా అమ్మాయికి రాదు, ఆమె కూడా అమ్మాయికి రాదు. అందుకే మా అమ్మ ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఆమె అక్కడ స్టార్ట్ చేసేది. మా అమ్మకి ఏమైంది? వినపడడం ప్రారంభించింది. ఏమి చెప్పలే, విరోధం ఏమి పెట్టుకోలేదు. ఏం కదా ఈమె పని ఏం కొనసాగింది. ఈమె పని ఏం కొనసాగింది. 100 రోజులు అయిన తర్వాత ఈమె పని ఆగింది. ఆమె అక్కడికి చెప్పిపోయింది. ఒకటి కాదు, 2 రోజులు ఇంకొక ఇంటికి మేము మారాం. ఇంటికి మేము ఇక్కడ ఆరాధన ప్రార్థన అన్ని భాషకు పవర్ అవతలమ్మ అని ఆమె ప్రయోగం. ఆమె ఇంటికాడకి ఏం తెచ్చింది? సర్పదేవతను తెచ్చుకుంటే దాని గురించి ఆయన ఇక్కడ ఏమి సర్పదేవతను తెచ్చి దాని గురించి ఉంచిన తర్వాత 1 రోజుల తర్వాత ఏం చేసింది తెలుసా? మాకు అర్థమైంది ఇది మరి ఎక్కడ ఉంటే సరిపోదు, పాకిట్ వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. అది మా ఇంటికి ఏం చేసింది? పంపించింది. అది మా ఇంటికి వచ్చింది. గొప్ప విషయం ఏంటో తెలుసా? రావాల్సింది తలుపు దగ్గర నుంచి రావాలి కదా, తలుపు దగ్గర నుంచి రావాలి. కాబట్టి అదే ఫస్ట్ తెరవబడింది. ఎప్పుడు తెరవలేని కిటికీ ఆ రోజు ఎందుకో తెలిసాం. మా అమ్మ ఏదో ఏది కరెక్ట్ అయ్యేది, మన మెషిన్ కరెక్ట్. ఏ మెషిన్? కుట్ల మెషిన్ ఏదో బాగు చేయడానికి కడిగి అది విప్పింది. ఈ ఇప్పేటప్పుడు రావాలా, అప్పుడు రాలే. ఎంత టైం కేటాయించుకొని ఏం చేసింది? ఇంటి లోపలికి మా అమ్మ అడ్డు నేను ఇంటికాడ పడుకొని ఉన్నాను. ఆ టైంలో ఏం చేసింది? ఇంటి లోపలికి దూరొచ్చింది. ఇంటి లోపలికి దూరొచ్చి ఈ మెషిన్ దగ్గర నుంచి కిందకి ఫ్యాన్ కింద ఉంది. ఆ ఫ్యాన్ దగ్గరకు వచ్చి ఏదో సొప్పుడు చేద్దాం. మా అమ్మకి ఏదో డౌట్ అనిపించింది. వెంటనే నన్ను చెప్పింది, ఒరే ఇంటికాడకి ఏం దూరం వచ్చిందిరా నాయన, రావాల్సిన దూరం వచ్చింది. అప్పుడే నేనన్నాను, ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థమైందా లేదా? నేను ఎప్పుడు చెప్పమాట, ఎవరితో స్నేహం పెడుతున్నావు ఆలోచించి స్నేహం పెట్టుకో. నీ ఇంటికి ఉన్న సమాధానం, నీ ఇంటికి ఉన్న సుఖం, నువ్వు ఏసైనా మోసి తీరేదాన్ని ఆమె తీరడానికి ఏం జరుగుతున్నది? ప్రయత్నాలు జరుగుతున్నది. వివేకం కలిగిన పరిజ్ఞానత కలిగిన వారు ఉంటే లేచితే చేసుకో, దాన్ని బాగుపరచడానికి ప్రయత్నం చేసుకో. నేను ఎప్పుడు లైట్ క్యారీ జీసస్. ఏసైనా ఎందుకు ముయ్యాలి? మానసాన్ని ఎందుకు ముయ్యాలి? మోసి తీరితేనే మొయ్యలేను పని ఏమై తీరేది, ఆగి తీరేది.
మొయ్యకుండా ఎదిరించే వాళ్ళ పని ఆగి తీరేది. అందుకే చాలా మందికి ఏం రావట్లేదు, ఉత్సాహం రావట్లేదు. అందుకే కదా పాస్టర్ చెప్పారు అనుకో, అందుకే కదా కొన్ని చర్చిలో కరోనా నుంచి ఇలా వాటర్ వచ్చేసింది, చర్చి కడుక్కోవడానికి వాటర్ వచ్చేసింది. ఈ వారం ఇది, ఈ వారం వాళ్ళు, ఈ వారం వీళ్ళు. ఎందుకు చేయడానికి ఇష్టం లేదు. నేను చెప్పేది అట్లాంటి వాడు ఇక్కడ చేయించడం కన్నా ఒక మనిషికి అతి పెట్టి దాని వినియోగం పొందించాడు. ఎవరికి? ఈయనకి పేరు రాసేవాడికి ఇంట్రెస్టే లేదు. ఇంట్రెస్టే లేదు కాబట్టి పేరు రాసించారు. నేను చెప్పేది ఆయన పనులను తీసేసి ఇది చెయ్యడానికి ఇష్టం కలిగిన అన్యుడు చేసి పెట్టుకోండి. అని సమాధానం మాట్లాడుకుంటాను. అర్థం కాలేదు. ఓ లార్డ్, నేను చెప్పొచ్చే మాట, ఏ మందాసం ఎవరు మొయ్యాలి? దేవుని బిడ్డలు మోసి తీరాలి. ఏసయ్య నువ్వు మొయ్యాలి. ఏసయ్య నువ్వు మోసి తీరితే, ఏసయ్యను మోసి తీరితే ఏసయ్యలో నుంచి ఏమొస్తుంది? సువార్త వస్తుంది. సువార్త వస్తే ఏమవుతుంది? మనుషుల్లోకి మార్పు వస్తుంది. అయ్యా చెప్తున్నారు, జనవరి 12 ఆగస్టు 15 మీ భారాలు లేవు, మనకు భారాలు లేవు. అది కూడా కలిసి వస్తాం. భారం లేదు. ఎవరిని మోయాలి? సువార్త నేను మోసి తీరాలి. పోయిన రోజు ఒక సహోదరుడు ఆయనకు ఒక ప్రత్యేకత పాస్టర్ గారు అని చెప్పాడు, ఆయన ప్రతి వారం నేను సువార్త చెప్పడానికి కాబట్టి నా మొదలుగా నువ్వు వెళ్తున్నావు తమ్ముడు. అయ్యో నేను అంత ముసలాయన, ఆయన 69 సంవత్సరాలు. ఈయన ఏం చేసేది? కళపత్రం కలిగి ఏసు రక్షించుకున్న దేవుడు, ఏసు విడిపించుకున్న దేవుడు అని చెప్పి తిరుగుతున్నాడు. ఇలా వెళ్ళే పరివేషంలో ఒక లోకల్ ట్రైన్లో ఈయన వెళ్ళేటప్పుడు ఈయన కళపత్రిక ఇచ్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి ఒక బాబు చేతికి సువార్త ఏం చేసింది? అందింది. అందిన వెంటనే థ్యాంక్ యూ అన్నాడు. అందిన వెంటనే కుర్రోడు ఏం చేశాడు? థ్యాంక్ యూ అన్నాడు. తీసి చెప్పినప్పుడు ఈ అమ్మ తెలిసి ఒక్కడి పాస్టర్ గోపిని ఒక్కడు కొట్టింది. కొట్టేటప్పుడు ఆగలేదు, మళ్ళీ కొట్టింది. ముక్కు నుంచి రక్తం కారేంత వరకు కొట్టింది. కొట్టిన తర్వాత కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి కొలైకి దిగుకెళ్ళి కడుక్కొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ కడపత్రిక ఇవ్వడం మొదలెట్టింది. మళ్ళీ అమ్మ తెలిసి మళ్ళీ ఆమె చేసింది, కొట్టింది. అప్పుడు అక్కడ పెద్దలు అందరూ వేసి అమ్మ ముసలాయన కదా వదిలి, ఓ నాడేదో చేస్తాడు వదిలి. తర్వాత ఆమె ఎందుకమ్మ కొడతాను? లేదండి కడపత్రిక చేతికి అందేసరికి థ్యాంక్ యూ మాట్లాడలేదు. ఎన్ని సంవత్సరాలకి ఒక్కసారి మాట్లాడితే బాగుందని ఆలోచించుకొని చూస్తున్నాను. ఆయనకి మాట వచ్చింది, ఆయనకి మాట వస్తే నాకు కొట్టాలనిపించదా? చివరికి కాలం పడిపోయింది. అయ్యో నేను పుట్టింది మిమ్మల్ని సంపడానికి సావడానికి కాదండి, నా ఇన్ని సంవత్సరాలు వేదన దేవుని యొక్క కడపత్రిక అంత శక్తి ఉంది. వాడిని నోరు ఆ సంతోషం నేను ఏం చేయాలి? తట్టుకోలేదు. మన విశ్వాసాలు అయితే ఒక దెబ్బకి ప్రేమి దూకేవారు. ఆయన ఆ దెబ్బలు కాల్చి మొహం కడిగేసి మళ్ళీ వచ్చి కడపత్రిక ఇచ్చాడు. మళ్ళీ ఆమె కొట్టింది. అయినా కూడా దాంట్లో ఉన్న వాస్తవికత ఏమై తీరింది తెలియదు. నేను చెప్పొచ్చామాట, ఇది వచ్చే సంఘంలో చెప్పిన పాస్ ఓరనాయో నాకన్నా నువ్వు ఎంత దీవెన పొందినోడు నాయను. నేను వాక్యం చెప్పిన కొందరికి స్వస్థపడ్డాడు. కడపత్రిక అయితే ఒక రోజు తెరవలేదు. మనం అనుకుంటున్నాం కడపత్రికలో ఏ వ్యాధి లేదు. అరే బాబు మంచి మనసాక్షి ఉండి తీరితే వ్యాధి ఒక్కడికి వచ్చాది. అందుకే మనమందరం సుఖంలో నిలబడి పరిచయం చేస్తాం. సుఖంలో నిలబడి ఏ దెబ్బలు మనకి తాగకూడదు, ఏ బాధ మనకి రాకూడదు, మన ఇంటికో మన గడపకో రాకూడదు. దాని అర్థం నువ్వు ఎవరిని మొయ్యట్లేదు, ఏసయ్యను మొయ్యట్లేదు. మందాసం మోసి కొన్ని పశువులు మోస్తుంది ఆయన అర్థం తీరాలి. నేను చెప్పొచ్చే మాట, పశువులు మోసుకొచ్చి తీరినప్పుడు వారికి ఏం కలగలేదు, వేదన కలగలేదు, బాధ కలగలేదు. ఒక ఇంటికి వచ్చింది, 3 నెలలు ఉంది. దేవుని కల్పించే ప్రతి అక్కడి నుంచి దానిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఎరుషలేములోకి తీసుకొచ్చే ప్రయాణంలో ఏం చేశాడో తెలుసా? ఏ పశువులు మోసుకొచ్చే పశువులను వధించాడు. అర్థం కాలేదు. ఎవడు మోయడానికి అర్హుడు? ఎవడు మోయడానికి అర్హుడు? యేసయ్యని యాగర్పణగా నీ శరీరం అప్పగించును. ఎందుకు నువ్వు యేసయ్య మోయలేకపోతున్నావు? నువ్వు ఏది మీద ఎక్కలేదు, నేను యాగం అర్పించబడలేదు. అందుకే నీ చేత దేవుని సంఘానికో దేవుని పనికో నయా పైసా ఉపకారం లేదు. ఓ లార్డ్, అందుకే నేను నిన్న కూడా చెప్పాను, యాగార్పణ చెందిన ఆరాధన. ఎవరిని యాగార్పణ చేసి తీరాలి? నా సొంత శరీరం. నా సొంత శరీరాన్ని యాగార్పణ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? తోలు ఊడిపేయాలి. సత్యంగా కాదు, బతుకుండగానే.
పరిచయం చేసిన తర్వాత ఎవడో వచ్చి రెగ్యులర్ చేస్తావు ముందు కాదు నేనే అది నా తప్ప నువ్వు చెప్పలేకపోతే నీకు నష్టం నాకు నష్టం వచ్చి కలవడానికి మనసు ఆపట్లే ఎందుకు తోలు తీస్తుంటే వేల కలుగుతుంది తోలు తీయడానికి సేవకుల పని ప్రవక్తల పని ఏంటిది తోలు తీయడమే అపోస్తుల పని తోలు తీయడమే బోధకుల పని ఏంటిది తోలు తీయడమే తోలు తీస్తాం వస్తు కొట్టగానే ఏం చేస్తాము శరీరంలో నుంచి అంటుకలి తోలుకు ఒక ప్రత్యేకత ఉంది దేనికి అంటుకలి ఉంది శరీర మాంసములతో పేసులతో దానికి ఏముంది అంటుకలి ఉంది దాని ఎందుకు తోలు తీసేది తోలే లోకముతో శరీరంతో జ్ఞానంలో సాయం చేసేది చెప్తున్నాను అందుకే కదా కొందరు తోలు కట్టిపడిపోయింది ఎవరిది ఎవరు చేయబట్టుకున్నప్పుడు తోలు తీరు నాకు భయపోయింది నన్ను పట్టగా చేయించిన అన్నాను ఎవరు రవికి నేను చేయించిన చెయ్యి మొత్తం ఏమై ఉంది అప్పుడు నా చేయబట్టి చెప్పిన ఎంత సూపర్గా ఉన్నదండి నేను పంచే కదా సూపర్గానే ఉన్నాను ఏ పని చేయని వాడు కదా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆయన చెప్పాడు అయినా ఈ పని చేయడం వల్ల గట్టిపోయింది అప్పుడు నాకేమర్థమైంది కొన్ని పని నేనేం చేసి తోలు గట్టిపచ్చాను అప్పుడే వచ్చిన స్ట్రైకింగ్ నిజమే కదా లోక సౌకర్యానికి అధిక అలవాటు పడిపోతే తోలు గట్టిపోద్ది అందుకే కొందరికి ఎన్ని వాక్యాలు చెప్పడం గట్టిపోయింది తోలు గట్టిపోతే ఏమైపోతుందో తెలుసా మాంసం గట్టి అయిపోతుంది మాంసం గట్టి అయిపోతే ఏమవుతుంది తెలుసా శరీరం మొత్తం గట్టి అయిపోతుంది దానినే బండరాతి హృదయం అని చెప్పేది బండరాతి హృదయం అని చెప్పిన అన్ని బండ అయిపోయిందని అర్థం అన్ని ఏమైపోయింది గట్టిపడిపోయింది సాధారణంగా ఒకరికి తిడితే కన్నీరు వస్తుంది దాని అర్థం ఏంటి సాఫ్ట్ హార్ట్ అన్నమాట మృదుల హృదయం అందుకే అడిగి ఏమొచ్చేది కన్నీరు నీ కన్నీరు రావట్లేదంటే ఎప్పుడు కన్నీరు కూడా కట్టెనైపోయింది దానినే ఇంగ్లీష్ భాషలో శాడిజం అంటారు శాడిజం అది సైకాలజీలో ఒక జబ్బు అది బైబిల్ శాస్త్రం అనుసరించి అది జబ్బు కాదు దురాత్మ లక్షణం ఇట్స్ ఎ డిమోనిక్ యాక్టివిటీ ఇన్సైడ్ బాడీ దుష్టాత్మ శక్తి ఎందుకు శాడిజం వల్ల ప్రత్యేకత తెలుసా అబద్ధంలో వేదన పడి ఈయన ఆనందించుకుంటాడు హలో అబద్ధంలోనికి మాట ద్వారా క్రియల ద్వారా వస్తువుల ద్వారా ప్రక్రియల ద్వారా అనుబంధాల ద్వారా ఏం చేసేది రెచ్చగొట్టేసి వేదన పనిచేసి నేనేం చేయలేదు దీనినే మన భాషలో ఎమోషన్ అంటారు దీనినే మన భాషలో మర్డర్ అంటారు హత్య అంటారు మనం ఎమోషన్ అంటే భ్రూణ హత్య అనుకుంటాం భ్రూణ హత్య అంటే పిండం ఇంకా ఎరగక మునిపే నువ్వేం చేసి తీరడం బై ఫోర్స్ఫుల్ యాక్టివిటీ చంపి తీరడం ఓకే ఇప్పుడు ఒక ఆత్మీయతలో రక్షణ ముందు వస్తున్నాడు అండ్ నువ్వు చంపేస్తే ఆ హత్యకి ఈ హత్యకి పెద్ద తేడా ఏం లేదు రెండు ఉంటాయి మరి గట్టి మనసాక్షి అప్పుకోలేదు నేనేం చేయలేదు ఒక విశ్వాసి కొత్తగా దేవుని దగ్గరికి వస్తున్నాడు కొత్తగా దేవుని కొరకు ఆతృత చెంది చూస్తున్నాడు కొత్తగా దేవుని దగ్గరికి ఏమై చూస్తున్నాడు బలపాట తిరగడం వాడు బాధ్యం రే బాధ్యత ఎప్పుడు ద్రోహి నువ్వేమి ఇంకా పెంచి రాలేదు మరి నీ ఎందుకు వాడికి జన్మ ఇచ్చావా నీ పిల్లలకే నువ్వు జన్మని ఇవ్వలేకపోతున్నావు దానికి కూడా ఎవడెవడు కావాలి నీకు ఈడుంది నీతి మాట్లాడాలి ఆడికి శాడిజం అది దుష్టాత్మ లక్షణం అది ఒక దేవుడి పని కొరకు ముందుగా బయలుదేరిన ఆడాలి ఇంటికి ఇబ్బంది అండి అదే భ్రూణ హత్య చేస్తున్నాం శాడిజం స్పిరిట్ ఇది నేను చెప్పుకొచ్చే మాట ఈ ఆత్మలో నుంచి మనం విడుదల పొంది తీరాలి ఏం చేసి తీరాలి దీనికోసం దేవుడిని ఏ శైలిలో మోసి తోలు తీయబడి తీరాలి సజీవ యాగం వరకు ఏది తోలు అందుకే తోలు తీసే వాక్యం అక్కర్లేదు తోలు తీసే వాక్యం రాకుండా ఉండాల్సిన మార్గం ఏంటిది కుడికి రాకుండా ఉంటే చాలు కదా ఆదివారం ఏదో విధంగా 2 గంటలు ఏదో విధంగా కనెక్షన్ గడిపింది తోలు తీసేసిన బాధ్యత లేదు దానివల్ల ఈ ఆకర్షణ తోలు తీయబడి తీస్తుంది తోలు తీస్తేనే లోకానికి శరీరానికి కలిగిన అంటు తగ్గింది అందుకే కొందరు తోలు తీయక్కర్లేదు అనుకుంటారు తోలు తీసే అయిపోదు తోలు తీసిన తర్వాత ఏం చేయాలి శరీరాన్ని ముక్కగా చేసి తీరాలి ఎందుకు
ఈ శరీరానికి లోకంలో చాలా మంచి సాంగత్యం ఉంది. ఈ శరీరానికి సాంప్రదాయంతో నుంచి ఏముంది అనుబంధం ఉంది. ఈ శరీరానికి పాపంతో మంచి అనుబంధం ఉంది. దానివల్ల దీనికి ఉన్న అనుబంధాలు ఏం చేయాలి? అర్థం కాలేదు. కొందరు తెగబట్టబడి తీరడానికి అయితే దేవుని యొక్క వాక్యం కత్తి లాంటిది, రెండంచుల కట్టబడి వెళ్ళినది. అది ఏం చేసి తీరుతుంది? నిన్ను నరికి నిన్ను మొక్క చేసి తీరుతుంది. నీకు కావాలంటే కొన్ని పరిస్థితులు అది నీకు సర్జరీ చేసి నీ లోపల చెత్తను బయటికి తీసి నేను మళ్ళీ ఏం చేసి తిరిగి కుట్టేసి ఉంచగలిగే స్థాయి ఏదైనా మోసి తీరేటట్టుగా బాధ్యత ఏమిటి? వధింపబడి తీరిన తర్వాత శరీరంలోంచి ప్రాణం తీయబడింది. ఏది? శరీరంలో ఉన్న రక్తం తేలింది ఆధారం ప్రాణానికి ఆధారం. దాని అర్థం తోలిబడింది. శరీరంలో మొక్కలై తీరింది, రక్తం ఏర్పరచబడి తీరింది. అది ఎక్కడైతే వెళ్ళింది? అది పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలిగింది. శరీరం ఏమైపోయింది? కాలే ఏదో అగ్నిలో హలో. దాని అర్థం మొక్కలై ఉన్న శరీరం అగ్నితో కాలబడి తీరాలి. ఒకటి కాలి నెయ్యి వస్తే సరిపోదు, కాలి కూడైపోవాలి. మొక్కలు కాలి కూడైపోవాలి. మొక్కలు కాలుతూ బూడిద కాకుండా ఉంటే ఎవరు వస్తారు? ఓపిని వినాహస్ వస్తాడు. ఓపిని వినాహస్ మొదలు పెట్టేస్తారు. ఆ రోజు పోర్టు పెట్టేసి తీర్థాన్ని ఆలోచిస్తారు. హలో. ప్రత్యక్ష గుడారంలో అనుమతి ఉంది యాజకులకి ఏం చేయడానికి? కొంత మొక్క వేసి పొడుచుకుని తీసుకొని తినవచ్చు. అందులోకి దోచుకొని తినకూడదు. పొడుచుకొని తినవచ్చు. ఇక వీళ్ళు ఏం చేశాడు? అభిషేకుల పిల్లలే, అభిషేకం పొందిన వాళ్ళే, దేవుని కొరకు ప్రతిష్ట చేయబడిన వాళ్ళే, వారి మధ్యలో ఏం చేశారు? పూర్తి అయిపోవాల్సిన సామాను ఎదురు తిన్నారు. దానివల్ల వారి మీద దేవుని యొక్క ఉగ్రత ఏమైంది? కఠినంగా వచ్చి తీరింది. నీకు చెప్పొచ్చే మాట, దేవునికి అప్పగించబడిన శరీరం ఏమై తీరాలి? మొక్కలై తీరాలి, యాగార్పణగా మారి తీరాలి. అలా యాగార్పణ చేసిన శరీరానికి ఆనందం ఉంటుంది. ఎందుకు? సౌభాగ్యములనే సౌభాగ్యములనే అందుకే పశువులను వధించేసి వాటిని బలి అర్పించిన తర్వాత వాటిని ఎక్కడ తీసుకొచ్చాడు? యెరూషలేములోకి తీసుకొచ్చారు. ఈ యెరూషలేములోకి తీసుకొచ్చిన ఈ ప్రపంచంలో ఎవరికి ఆనందం కలిగి తీరింది? దావీదుకి ఆనందం కలిగి తీరింది. ఏ సమక్షంలో నాట్యం చేసి తీరాడు? మందాసన సమక్షంలో ఏం చేసి తీరాడు? రాజవస్త్రం ధరించుకు తీరి ఏం చేసుకు తీరాడు? ఆయన దేవునికి ఆరాధన చేసే ప్రణాళికలో దేవునికి ఏం చేస్తున్నాడు? ఆరాధన చేసినంత నాట్యం అనిపించు తీరాడు. కొందరికి దేవుని సమక్షంలో ఏం రాదు. పాడతాడు దావీదు పోలనే అవి నువ్వు చెయ్యలేని పని నువ్వు ఎందుకు రుద్దుతున్నావు? నువ్వు చేస్తే పోడు, లేకపోతే ఏం చేయమాక పాడమాక. నాట్యం ఎందుకు వచ్చి తీరేది? ఒక వ్యక్తికి నాట్యం ఎందుకు వచ్చి తీరేది? నాట్యం వచ్చి తీరడానికి ఈ శరీరము ఏమై తీరింది? దేవునికి అంకితమై తీరింది. ఆరాధనకు స్పందన కలిగి ఉంటుంది. భూకంపం వచ్చినప్పుడు అన్ని కదులుతున్నాయి. ఎందుకు కదులుతున్నాయి? భూకంపాల ప్రభావం వలన. ఆరాధన సరైన రీతిగా దేవునికి అప్పగించగలిగి కదలాల్సిన కదులుతాయి. మరి కదలట లేదంటే అర్థం ఏంటిది? నువ్వు వచ్చిన ఆరాధనే కాదు, నువ్వు వచ్చి కదలాల్సిన చోటికి కాదు. అందుకే కదా మోషే కొండ మీద నిలబడినప్పుడు ముద కాలుతున్నదే, ఆయన ఏం కాబట్టలేదు, పొడి కాబట్టాడు. అలాంటి ఒక ప్రక్రియలో దేవుడు ఆయన చెప్పిన చెప్పుంది. ఏం తీసిమన్నాడు? దాని అంటే చేసి కొత్త చెప్పు తీసేయాలన్నాయో లేదు. మొదలు అలాంటి యాక్టివిటీ చెప్పు. అందుకే నేను లోపల పెట్టేది అలా యాక్టివిటీ చాలా. ఇంకా యాక్టివిటీ చూపితే చెప్పులు వేసుకొని ఇక్కడికి వచ్చేస్తాను. కారణం మాకు పిచ్చుకొని ఉన్నాయి. అసలు పిచ్చులు తీయాలంటే ఆ పిచ్చులకి ఎందుకు తీసేయాలి? అందుకంటే కొందరు చెప్పులు వేసుకో మైకి పట్టుకుంటే చెప్పు. అరే బాబు అలాంటి పిచ్చేం లేదు. అక్కడ దేవుడు చెప్పడానికి కారణం ఏంటి? ఆయన సాన్నిధ్యతకు నా వెలుగులు ఏం చేశారు? అర్థం చేయించి తీరాడు. దేవుని సాన్నిధ్యత, దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చి తీరితే దానికి ఉన్న ప్రత్యేకత నీ శరీరం రెస్పాండ్ చేసి చూపించి తీరాలి. అందుకే ఆయన చేత ఏదైతే ఇచ్చారు చెప్పులు దిగించారు. ఆ చెప్పులు దిగించే పక్షంలో ఆయనకి ఏమర్థమై తీరింది? దేవుని యొక్క సాన్నిధ్యత ఇక్కడ ఉంది. ఆ దేవుని యొక్క సాన్నిధ్యత కొన్ని నన్ను ఏం చేసి తీరుతున్నది?
సినిమాటిక్ డ్యాన్స్ అనుకుంటున్నాం. కారణం మనం అందరం చెప్తాం కాబట్టి అదే మన నెత్తి మీద ఉంది. ఈ పొలవానికి ఈ ప్రాంతానికి వెళ్తే ఒక డ్యాన్స్ స్టైల్ ఉంది, చూసారో లేదు? అదేదో దేవుని సన్నిధికి వచ్చి చేస్తున్నాడు బాబు, అది అన్యారాధన సామానం. ఇలా 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 ముగ్గురు మళ్ళీ దేవుని పాట పాడేసే. నేను దాన్ని ఖండిస్తాను. అది ఎక్కడున్న సామాన్, అది అన్యుల పద్ధతి. అది అప్పుడు దేవుని సన్నిధిలో అలా డ్యాన్స్ చేయాలి. అదే నేను ఎలా డ్యాన్స్ మన నెత్తినప్పుడు ఇదే ఉంది. డ్యాన్స్ చేస్తే అయిపోతుంది. అదే బాబా కానీ సినిమా డ్యాన్స్. అందుకే మనకి కొందరికి తెలియదు ఆత్మలో ఎలా డ్యాన్స్ చేయాలో తెలియదు. అందుకే పూర్వకాలంలో ఉన్న ఆత్మిక నాయకులు, ఆత్మిక పరిచారకులు ఆరాధనకు చర్చి కొత్త దేవుని కూర్చోబెడతారు, మోకాల మీద కూర్చోబెడతారు. ఎక్కడి నుంచి ఎప్పటి వరకు? స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మళ్ళీ నొప్పి వస్తే నువ్వు ఏం చేయొచ్చు, మళ్ళీ సాగి లేవు. భాస్కర్ నోట్లో కావాలంట మన దాంట్లో కొంత కలవడు. ఇలా సాగు తీసే పాట నోట్లో పెట్టారు. దాని అంతా పాట నిన్ను ఇంకొక మాట మాట్లాడో నేను చేస్తాను, ఇండైరెక్ట్ సందేశం పెడతాను. అక్కడ చేతులు ఉన్నాయి, పద్ధతి కూర్చోదు కదా. ఎవడైనా నీకేమైనా అభ్యంతరం చేశాడా? అని ముక్క కాలు చేసి పశువులకైనా మాన్యత ఉంది. మనిషి వస్తే పశువులు నిలబడిపోతాడు. కాలు సాగి ఇది పశువులుగానే అయ్యాం. పరిజ్ఞానం లేదు. కొందరికి కుర్చీ మీద కూర్చొని 4 కాలు పెట్టేసారు. కుర్చీ నేను బాత్రూమ్ కట్ట వస్తుంది కదా అనుకున్నాను. నేర్చుకోండి ఎక్కడ ఎప్పుడు ఎలా కూర్చోవాలో ఏం చేయాలి నేను మొదట నేర్చుకోలేదు. అందుకే పూర్వకాల తరగతిలో ఏం చేసేది. ఇప్పుడు మనకేం లేదు, ఆరాధన మోకాలు లేదు, చేటకాలం మడ వేసుకోండి. అది ఇంత సౌకర్యం చెంది వేదం ఎలా కూర్చుంటే మడ వేదం మోకాల మీద కూర్చో. అందుకే మనం అందరం డూప్లిఫై అయిపోయాం. అందుకే సంగతులు కూడా ఇప్పుడు పాస్ గారు నెత్తి మీద ఎక్కేస్తారు. పాస్ గారు నేల నుంచి బెంచ్కి ఎక్కే టైం అయింది, నేల నుంచి చేయికి ఎక్కే టైం అయింది. నేల నుంచి టైం అంటే ఇది ఇండైరెక్ట్ గా చెప్తాను. నా ఆత్మీయత అంతా ఏమైంది నేను చెప్పేది. అలాంటి సహవాసం లోపలే సింహాసన పరితుడైన యేసయ్య సింహాసనంలోకి దిగిరాడు. నేను చెప్పుకొచ్చే మాట దేవునికి ఆరాధన చేయడానికి కొన్ని వేదన కలిగే పరివేశం. ఇప్పుడు మన చప్పట్లకు కూడా మనకు భేదం లేదు కదా. మనం చప్పట్లు కొట్టేది కూడా ఏమనదు. అది కూడా ఎంత మృదులంగా కొడతాం. మన చప్పట్లకి మన చేతులకి ఏం నొప్పి రావు. దాని అర్థం యేసయ్యను మోసి తీరా నీకేమైపోయింది, శారీరక ఒక బరువు అయిపోయింది. ఓ లార్డ్. అందుకే మోకాల మీద కూర్చొని సపోర్ట్ కొట్టేటప్పుడు ఈడేం చేస్తాడు, తెలియక జంప్ అవుతాడు, తెలియక ఎగురుతాడు. మా కాదరికి దురాత్మ మరి ఆ అభిషక్తురాలకు ఏం చెప్పాలి అర్థం కాదు. ఇలా దూకితే దురాత్మ అయిపోతే అమ్మ నీలో ఆత్మ కాదు దురాత్మ ఉంది. కారణం ఏంటిది, మేము పోతలు ఎందుకు త్వరగా పోచాము. ఆత్మశక్తి వచ్చినప్పుడు కొందరు ఏం చేశారు, కిటికీ పట్టేసుకుని ఆత్మ వెంటనే పాత్ర వేస్తున్నాము. నాకు అనిపించింది వీటిలో చేయొచ్చా. శరీరంకి ఆత్మ రెస్పాండ్ అయినప్పుడు ఆత్మ ఏం చేసి తీరుతుందో ఎవరికి ఏం కాదు, అర్థం కాదు. అది నువ్వు అర్థం చేయడానికి వెళ్ళకూడదు. దాన్ని తెలియపరచుకునేవా కోరచ్చు. ఏమి ఈ నిజానికి చెందినదా అబద్ధము చెందిన త్వరగా ఏం చేయకూడదు, నిర్ణయాలు తీసుకోవడానికి వెళ్ళకూడదు. నిర్ణయాలు తీసేసుకుంటారు. బాబా అమ్మో కాస్త వివేకాన్ని కలిగి ఉండి నేను చెప్పొచ్చే మాట ఆనందించే పరివేశంలో ఏమొస్తుంది, నాట్యం వచ్చి తీరుతుంది. ఎందుకు నాట్యం వచ్చి తీరలేదు, నాట్యం వచ్చి తీరలేదు. అది శరీరం స్పందించేది. దేనికి స్పందించేది? ఆత్మకు స్పందించి ఈ పగల అలా ఆత్మతో తీవ్రతతో దేవుని దగ్గర ఆనందించిన గడువులు ఎప్పుడు ఎప్పుడో పోయింది లేదు. ఇప్పుడు నువ్వు ఉపవాస ప్రార్థన ఏదో కాలక్షేపం. నేను ఇక్కడ ఉపవాస ప్రార్థన ఎంతసేపు కూర్చొని మోకాలు కలిగింది అందువాసం మాట్లాడుకుంటాను అక్కర్లేదు. తర్వాత ఎంత సుఖం తెలిపి నేను ఉపవాసం. ఏం ఉపవాసం? మోసం
చేసేది కూర్చున్నాం. నాతో కలిపానని చెప్తున్నాను. వినకండి, మీకే తోచేస్తున్నాను. నేను కూడా నాతో కలిపి అని చెప్తాను. ఏమైపోయింది మెల్లిమెల్లిగా సౌకర్యానికి శరీరం అలవాటు అయిపోయింది. అందుకే మందాసం మనుషులు మోయాల్సింది, ఎవరు మోసేదిగా పశువులు మోసేదిగా దానికి ఆనందం కలిగించింది. ఎందుకంటే ఏ పశువు మోసుకొచ్చి తీరుతో వాటిని బంధించుకు తీరి వాక్య ప్రణాళికలోకి వస్తే నా శరీరం నష్టం అవుతుంది. ఎందుకు వాక్యం చెప్పేటప్పుడు శరీరం చప్పట్లు పెట్టేది, దూకేది అని నాట్యం చేయాలని అనిపించేది ఏంటది? ఆ వాక్యములో ఉన్న సత్యతలోకి సందర్భం తిరిగి వస్తుంది. దాన్ని చూసినప్పుడు ఏమొస్తుంది? ఈ శరీరం దానికి రెస్పాన్స్ ఇచ్చింది. అందుకే కొందరికి చప్పట్లు కొట్టకూడదు. ఇది అందరికి అది కూడా నేర్పించాలి. అందుకే నేను ఈ మధ్య ఒకరితో ఇలా మాట్లాడాను. ఏంటిది? ఆరాధన కోసం ఆరాధనకు ఒక వర్క్షాప్ పెట్టాలి. వర్క్షాప్ పెట్టి ఎలా చప్పట్లు కొట్టాలి, ఎలా పాట పాడాలి, ఏ పాట ఎప్పుడు పాడాలి, దీనికి వర్క్షాప్ చెప్పి ఒకరితో నేను మాట్లాడాను. ఆ వస్తాడు 3 రోజులు క్లాస్ తీసుకుంటాడు. మన సంగతికి ఇది నిత్య అవసరమైంది. కారణం ఏంటి కదా? అడ్డదిడ్డమైన మా చప్పట్లు. ఏ పాటకి ఏ రీతికి చప్పట్లు కొట్టడం అనేది తెలియట్లేదు. అందరూ ఏంటి రైలు దొరికినప్పుడు ఉన్న చప్పట్లు నో, చప్పట్లకు కూడా ఏముంది? దానికి ఒక ప్రణాళిక ఉంది. అన్ని ఒకే విధానమే కదా. చప్పట్లు కొడితే అందరూ ఏకైక్యతతో కొట్టినప్పుడు ఒకే స్వరకావలిలో. అందుకే కదా బైబిల్ చప్పట్లు కొట్టే విషయంలో చక్కకాలం మనకి అలాంటి వాక్యం వచ్చే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? మిగతా మంచి ఆత్మీయ విషయాలు చెప్పేది ఇలాంటి విషయాలు వదిలేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో నాశనం అయిపోయి ఆత్మీయ విషయాలు చెడగొట్టారు. ఏది ఆత్మిక విషయాలకు అధిక ప్రాధాన్యత ఇట్లాంటి పనికిరాని విషయాలతో ఆత్మిక విషయాలు ఏం చేస్తున్నారు? చెడగొట్టారు. చప్పట్లు ఆగితే అన్ని వాసాలు ఆగిపోతాయి. మరి అదే ఆత్మ రావులేదు. డ్రమ్ ఆగిపోతే అదే నీకు దానికే సంబంధం. దాని అర్థం ఆ డ్రమ్మే నీకు ప్రభుత్వం చేస్తాం. ఆ బీట్కే నువ్వు ఊగుతున్నావు. అలాగైతే బీట్ కొడితే మీరు ఊగుతున్నావు. అది ఇది పెద్ద తేడా ఏం లేదు. అర్థం కాలేదు. ఇక్కడ దాని నాట్యం వేసింది ఏ బీటు లేదు. ఇది సంతోషంగా నేర్ది వాక్యంలో ప్రజలు తిరిగి వచ్చారు. వాక్యానికి కనిపించేటట్టుగా వచ్చింది. మనుషులు దేవుడిని మోసి వాక్యంలో వచ్చింది. అలాంటప్పుడు శరీరం ఈయన సంతోషం అనేది. మరి సంతోషం లేకపోతే దేని మాత్రం నువ్వు వివేచించింది. ఇలా నాట్యం చేసే దానిని ఎవరు అభ్యంతరం పచ్చి తీరారు? ఎవరు అభ్యంతరం పచ్చి తీరారు? మీకాయ దానికి భార్య మనకు అభ్యంతరం పత్రం వల్ల ఏం పెరిగింది? పుట్టిరాలు అయిపోయింది. సంతాన లాభం దేవుడు ఏం చేశాడు? మూసేశాడు. మనం అనుకుంటాం సంతాన లాభం అంటే పిల్లలు కనిచేయడం సంతానం. అరే బాబు, రక్షణ పొందిన తర్వాత ఎన్ని ఆత్మలను సంపాదించారు. సంపాదించలేకపోతే నువ్వు పుట్టిరాలే. అందరూ అభిమాన బుద్ధులు అయిపోతున్నాడు. నేను 30 సంవత్సరాలు నేను అడిగే ఎంతమంది జన్మనిచ్చాను? వాక్య ద్వారా, ఆత్మశక్తి ద్వారా, స్వార్థ ద్వారా, ప్రార్థన ద్వారా మొదటి జన్మనిచ్చాడు. మేము పొందులాగా వాడికి ఏం పెట్టడం? నీ నువ్వు చూసుకోవడం. అది పశువులది. జన్మనిచ్చిన తర్వాత వాటిని ఏం చేస్తాయి? ఆ వదిలేసే ముందు దానికి కనీసం అలవాటు నేర్పించారు. అమ్మ కోడి అయితే మీకు తినాలా, ఇక్కడ తింటుంది తినాలి. అది కూడా నేర్పించు. మళ్ళీ అభిమానం ఉంటుంది. నేను రక్షణలో తీసుకొచ్చిన తర్వాత ఎదిగించాల్సిన బాధ్యత. ఆడొక సాక్ష్యం చెప్తాడు. ఏమని? నేను రోగ దశలో పడి ఉన్నాను, నా చేత నయం పైసా లేదు, సహాయం చేయాలి. అందరికైనా ఎక్కువ నువ్వు ఇవ్వాలి. కారణం ఏంటి? నువ్వు వాడికి కొడుకు కాబట్టి, నువ్వు వాడికి తండ్రి కాబట్టి. వీడు అప్పుడు కడుగు చెప్పు తెగ హాత్ మే హం సౌపుతా హై నీవే ఆత్మతే ఏం విధి మాలేదు. ఈ కొట్రా ఇంకో కొట్రాకి చంపుతున్నాడు. అందుకే సంఘాల్లో ఏం లేదు. ఈ సంఘాలు ఏంటి కూడా మీరే వివేచించారు. మన సాక్ష్యం మీకు ఉన్నాయిగా. నీ ద్వారా ఎవరు ఏం చేయట్లేదు, జన్మ పొందట్లేదంటే నీవు ఆత్మిక గుడ్రాయికి ఏమైపోయావు? సాతాను లాక్ చేసి పడేశాడు.
గుడ్రాయి ఉంటే లాభం ఏమైనా నీకు లాభం లేదు, సాతానికి ఫుల్ లాభమే. ఏమవుతుంది? అమ్మయ్యా మన పని సక్సెస్. దాని అర్థం మీకాయలు లాంటి వాళ్ళు ఉన్నారు దేనిని ఆపించి తీరడానికి, దేవుని యొక్క ప్రణాళికను ఆభ్యంతరపరిచి ఆపి తీరడానికి. దాని నాయలే నువ్వు అలా చెప్తే చెప్పు, నువ్వు ఒంటరైపోయి ఉండు, నాకు దాని ఫలితమే. నేను మాత్రం దేవునికి ఏం చేసి జీవిస్తాను, ఆనందం ఉత్సాహంతో దేవుని నేను ఆరాధన చేస్తున్నాను. కారణం ఏంటి? వాక్యం లోపలికి ప్రజలు వస్తే, వాక్యానికి ప్రజలు లోబడి తీరితే, ఆత్మశక్తిలో లోబడి తీరితే దానికి నా శరీరం స్పందించే ప్రక్రియ ఉండి తీరుతుంది. నువ్వు అభ్యంతరపరిచి అభ్యంతరపరచుకో. అందుకే నేను చెప్పొచ్చే మాట, గొడ్రాయితనం నుంచి బయటికి రావాలి. గొడ్రాయితనం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? గొడ్రాయితనం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? జన్మనించుకు తీరేందుకు పరిగెట్టాలి. జన్మనించుకు తీరేందుకు ఏం చేయాలి? పరిగెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది. అందుకే పిలిపే పత్రికలోకి వచ్చి తీరింది 4వ అధ్యాయం 6వ వచనం చదివినప్పుడు అక్కడ చెప్పిన మాట వినండి. పిలిపే పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. చింతింపబడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి. ఎలాంటి ఆరాధన చెప్పబడుతుంది? ప్రార్థన పూరితమైన ఆరాధన. దాని అర్థం ప్రార్థన కలిసి ఉన్న ఒక ఆరాధన లోపలికి వచ్చి తీరాలి. దీనికి మంచి ఉదాహరణ మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం చదివితే హన్నా గురించి చెప్పుకున్నది అన్నమాట. హన్నా ఎప్పుడు ప్రార్థన చేసి తీరింది? పెళ్లి చేసుకున్నప్పుడు ప్రార్థన చేయలే, పెళ్ళైపోయిన తర్వాత ప్రార్థన చేయలే. ఎప్పుడు తన ఇంటిలో ఉన్న ఇంకో సహోదరు ఈమె ఏం చేసి తీరేది? వేదన పరిచేటప్పుడు ఈమె ఏం చేసింది? ఒక కొత్త అలవాటు వేస్తుంది. ప్రార్థన ఆరాధనలోకి ప్రార్థన కలిగి ఉన్న, ప్రార్థనతో ఉన్న ఆరాధన. దాని అర్థం పెళ్లి చేసే వెంటనే ఎవరికే ఏం కావాలి? సంతానం కావాలి. కానీ ఇంటి సంతానం లేకపోయినా పర్వాలేదు ఉంటుంది, కొన్ని రోజులు నో ప్రాబ్లం, హ్యాపీ అవుతుంది. ఎందుకు? భర్త సంతానం లాగా అన్ని ఏం చేసేవాడు? అందించుకొని ఇచ్చేవాడు కాబట్టి సుఖపడేది. దాన్ని ఎప్పుడు అంత అర్థమై తీరింది? పెళ్ళినప్పుడు నేననేది పెళ్ళిన ఉండడం చాలా మంచిది. నీ కొట్టాయి నీకు అర్థమవుతుంది. అందరికి ఎన్ని పెళ్ళిళ్ళని పొడిచినా పిల్లలు కొట్టరు, ఆత్మిక పిల్లలు కొట్టరు. ఏమి అందుకే అన్న ఏం చేసి తీరింది? లేదు ఈ చెప్తుంది కదా, కొట్రాయి 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 కొట్రాయి, నా 10 నీకు సున్నా, నా 10 నీకు సున్నా, నా 10 నీకు సున్నా, నా పిల్లలు నీ పిల్లలు లేదు. ఈ విన్నా విని 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 ఏమొచ్చింది? దీనికి ఆత్మీయ వచ్చి తీరింది. దీనికి నేనేం చేసి భర్తకు చెప్తే అవదు, ఎవరికి చెప్పి తీరాలి? ప్రార్థన విరమము ద్వారా ఆరాధన ఉత్సర్గముగా నేను ఎవరికి అప్పగించుకు తీరాలి? దేవుని సమక్షంలో అప్పగించుకు తీరాలి. దాని అర్థం ఈ కాలంలో నీ కొట్రాయికి అమ్మ పడుకోకూడదు, అప్పమ్మని కాస్త లేపండి, బాగా పడుకుంటున్నది, ఆయన కుర్చీకే కూర్చోండి. నేను చెప్పొచ్చే మాట, కొట్రాయితనం పోవాలంటే ఎవరు పొడవాలి? పెట్టిన లాంటి వాళ్ళు పొడవాలి. పెట్టిన లాంటి వాళ్ళు పొడిస్తేనే ఏమొచ్చి తీరుతుంది? ప్రార్థన చేసి దేవుని గురించి ఆరాధన చేసుకు తీరి కొట్రాయితనం మానిపించుకోగలిగే నీవే ఏం చేసుకోగలిగి తీరాలి? తయారు చేసుకోగలిగి తీరాలి. విడుదల పొందిగా ఏం చేసి దేవుని దగ్గరికి పరిపెట్టి తీరగలిగే ఒక వేదికగా ఏం చేయాలి? పరీక్షోగలిగేటటువంటి తీరాలి. అందుకే అన్నకి చెప్పిన మాట, ఆమె యొక్క గర్భాన్ని ఎవరు మూసారని అర్థమై తీరింది. దేవుడు తన గర్భాన్ని ఏం చేసి తీరాడు? మూసి తీరాడు అన్నది ఆమెకి ఏమై తీరింది? అర్థమై తీరింది. ఈ మూత ఎవరి వల్ల జరిగింది? దేవుని వల్ల జరిగి తీరింది. దానికి ఆమె ఏం చేసింది? ప్రార్థన భరితమైన ఆరాధనలోకి తీరింది. ఎందుకు ఆత్మల సంఘంకి రావట్లేదు? ఆదివారంలో రాళ్ళు తెచ్చి పెట్టుకోండి. ఆత్మలు రావట్లేదు, రాళ్ళు తెచ్చి పెట్టుకొని ప్రార్థన చేయండి. ఏమని? ప్రార్థన చేయడం మాత్రం కాదు, ప్రార్థన భరితంతో ఎదురు వాళ్ళు కూడా
అందుకే కదా బైబిల్ చెప్పబడుతున్నది, ఒక పొలము ఒక మంచి వ్యవసాయకుడు చూశాడు. ఆ పొలం చూసేటప్పుడు ఆ పొలం ఆయనకే కనిపించింది, ముత్యాలు కనిపించింది. అది దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పబడింది. దేవుని యొక్క రాజ్యం ముత్యాలు పోలి ఉన్నది. ఒక వ్యవసాయకుడు అక్కడ ఏ పొలంలో ఏం చూశాడు? ముత్యాన్ని చూశాడు. ముత్యాన్ని చూసిన వెంటనే ఏం చేశాడు వ్యవసాయకుడు? పరిగెట్టెళ్ళి తన ఆస్తి మొత్తం అమ్మేసుకొని ఆ పొలం కొనేసుకున్నాడు. అర్థం కాలేదు. ఆ పొలం ఆయనకి ఏం కనిపించింది? ముత్యం కనిపించింది. ఎవరికి కనబడలేదు, ఆయనకి కనబడి తీరింది. ముత్యం ఎవరు? మనమే. పొలం ఎక్కడ? లోకమే. ఆ వ్యవసాయకుడు ఎవరు? యోసేపు. ఆయనకి ఏం కనబడి తీరింది? ఆయనకి కనబడింది, కానీ మనకు మాత్రం కనబడదు ముత్యాలు. ఏ ఊరికి వెళ్ళినా వాళ్ళకి ఏం కనబడదు. మరి ఏమి వేసి పెట్టాలో నాకు అర్థం కాదు. ఏసి పెట్టాలా ఏసే పెట్టాలో తెలియదు. ఏసి పెట్టాలా ఏసే పెట్టారు. ఏసే పెట్టారు, ఏసైని చెప్పే పెట్టారు. ఏసి పెట్టారు. ఏసయ్య మంచి వ్యవసాయకుడు అయితే ఆయనకి పొలంలో ఏది కనబడింది? ఆత్మలు కనబడి తీరింది. అయ్యో, నీవు ఏసయ్య దృష్టికి కనబడి తీరడానికి దేవుడు నీ మీద ఎంత గొప్పగా లక్ష్యం పెట్టి తీరాడు. నీకెందుకు అలా కనబడట్లేదు? మనకెందుకు అలా కనబడట్లేదు? మనకి హ్యాపీ అయిపోయాడు. నేను నా పిల్లలు సంపర్కం కొట్టుకొని ఉంటే సోలు. నేను నా పిల్లలు సంపర్కున్నా. అదైనా ఏదైనా ఉందా? అది లేదు. నేను చెప్పొచ్చాను, నాకు అర్థమై తీరింది. దీనికి పరిహారం ఎక్కడి నుంచి వచ్చేది? ప్రార్థన మూలంగా వచ్చేది. ఎవరికి నేను ప్రార్థన చేసి తీరాలి? దేవుడికి నేను ప్రార్థన చేసి తీరాలి. ఈ పక్కన ప్రార్థన చేస్తే మాత్రం సరిపోదు. ప్రార్థన చేసుకోవడం లేదా? ప్రార్థన చేసుకున్నప్పుడు సరిపోవడానికి లేదు. అలాంటి వేరే జరుగుతాయి. జరగదని చెప్పట్లేదు, జరుగుతుంది. దానిలో ఉన్న క్రియలు కూడా చేసి తీరాలి. దానికి తగ్గట్టున్న ప్రక్రియ కూడా ఏం చేయాలి? చేసి తీరాలి. దేవుడు మెజిషియన్ కాదు, భూభక్షకుడు. నన్ను అలవంతాను భూభక్షకం వచ్చేది. అలాగే వచ్చేది లేదు. ప్రాంతంలో ఏముండి తీరాలి? ప్రయత్నం కూడా తీరాలి. ఎలా ప్రయత్నం? సువార్త తీసుకెళ్ళి ఏం చేయాలి? విడదలాలి. ఏం చెప్పాలి? ఏం చెప్పక్కర్లేదు. రే బాబు, నువ్వు పాపివే, నేను పాపి కావాలంటే ఉదాహరణ చెప్పాలి. నీ కొడుకున్నాడా? ఉన్నాడు. ఆయన అబద్ధం నువ్వు నేర్పించావా? ఆయనకి హత్య చేయమని నువ్వు నేర్పించావా? ఆయన కోపపడ్డ నువ్వు నేర్పించినప్పుడు ఎలాంటి స్వభావం వచ్చింది? దాని అర్థం వాళ్ళలో ఏముంది? పాప స్వభావానికి తగిన హింస ఉంది. ఇలా చెప్పేటప్పుడు నేను చాలా మంచి నేను సంభాషణ చేస్తున్నాను. నేను ఆయన అడిగేది, ఆయన సైకిల్ ఉందా? బైక్ ఉందా? కరెక్ట్ తీసుకుందా? నాకు ఆ టైంలో ఎందుకు అవాజీకి అర్థమైందో నాకు తెలియదు. నేను అడగాల్సింది ఇంకోటి, అడిగింది ఇంకోటి. నేను సైకిల్ గురించి ఎట్టుకొని వెళ్దాం అనుకున్నాను. సైకిల్ దగ్గరికి ఎలా కావాలని చెప్పి బైక్ పట్టుకున్నాను. సైకిల్ తోలాలన్నా ఏం కావాలి? లైసెన్స్ కావాలి. సైకిల్ తోలాలన్నా ఏం ఉండాలి? హెల్మెట్ ఉండాలి. ఇలా మాట్లాడి నేను రైల్వే ట్రాక్ లోకి వచ్చాను. రైల్వే ట్రాక్ లో రాసింది చూడలేదా? ఒక సంవత్సరం తర్వాత రైల్వే నియమాలు ఉల్లంఘించినందుకు రైల్వే కేసు అయ్యొచ్చు. అది పాపము కాదా? ఇది చెప్పేటప్పుడు ఇది అర్థమైపోయింది. ఇది ఎవడన్నది? దీనిలో పాప ప్రక్రియ ముందు అన్నది ఆయనకు అర్థమైంది. అప్పుడు ఆయన నాతో అడగడం మొదలెట్టాడు, అయితే ఇందులోంచి పరిహారం పొందినట్టు ఏం చెయ్యాలి? ఇందులోంచి పరిహారం పొందించడానికి ఏం చేయాలి? ఏం చెయ్యాలి? ఏ చెయ్యను? ఈ రక్షకుడిగాను పాప విముక్తిగా నీవేం చెయ్యాలి? అప్పుడు ఆయన నాతో అడిగాడు, యేసయ్యను నేను పాప విముక్తిగా విమోచనకర్తగా అంగీకరిస్తే నేను మళ్ళీ దాన్ని మళ్ళీ ఆ పనులు మళ్ళీ నేను చెయ్యనా? చెయ్య
చేసే సమయం వచ్చేటప్పుడు నీ మనసాక్షి లోపల నీకు ఒక ఏమంత హెచ్చరిక పోతుంది. నాయనో నీవు యేసయ్య అయితే ఇది యేసయ్య అయితే ఆయన చెయ్యడు, ఆయన ద్వారా మోసం పొందడు, నువ్వు కూడా ఇది రాకపోతే నువ్వు యేసయ్య బిడ్డ నేను అలా చెప్పగలిగింది. నేను చెప్పేది ఇంకా ఎలాగైనా అనుకుంటా. ఒక వ్యక్తి యేసయ్యను తన పాప ప్రాయశ్చిత్త పరిహారముగా అంగీకరించి ఆయన మూలంగా రక్షణ పొంది తీరితే ప్రతి ప్రక్రియలో ప్రతి సందర్భంలో యేసయ్య అయితే ఈ పనులు చేస్తారా? నీకు అది గుర్తు రావట్లేదంటే సీఎం చావు మనసాక్షి సచ్చింది. కలిసి యాత్రలు చేసేస్తాము, ఆనందం చేసేస్తాము, అన్ని చేసేస్తాం. ఇది రావట్లేదు. ఏది 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 యేసయ్య స్పాట్లో ఉంటే యేసయ్య ఎలా చేస్తాడా? యేసయ్య నేను ఇప్పుడు యేసయ్యలో ఉండి నేను చేస్తానా? ఈ ప్రశ్నని మనసాక్షిని నిన్ను ఏం చేస్తున్నది? ఘర్షణ ఇస్తుంటది. ఘర్షణ అంటే అర్థం అవుతుందా? రుద్రం అనొచ్చు, లేదా బలవంతపరచడం. ఈ విరక్తి చెంది తీరు నాకు ఇది వద్దు, నేను చేయను. ఇది రాలేకపోతే నీలో మారు మనసు రాలే. రావాలి. రాలేకపోతే నీకు ఆయన ఏం లేదు, పాలింపు లేదు. లేకపోతే సకాయం చూడండి, మీ కొదువుని చూడండి, మిగతా సద్భక్తులను మొత్తం చూడండి, వారందరికీ వచ్చింది. నికోదేము యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు ఏం కోరుకున్నాడు? నీలో నిత్య జీవము తగిన మర్మాలు ఉన్నాయి. మంచి గోడపురాన్ని తెలిసాడేసి అర్ధరాత్రి వేళ వచ్చాడు యేసయ్య నమ్మడానికి. మంచి క్వాలిటీసే. యేసయ్య అన్న నువ్వు మళ్ళీ జన్మించాడు. దానికి జవాబు ఏం చెప్పాడు? ముసలాడైన నేను మళ్ళీ ఎట్లా నేను అమ్మా నాన్న నాకు తెలియజేసేది. యేసయ్య ఆయనకి చెప్తున్నారు, నా మూలంగా నువ్వు జన్మించాలా నాయన? వీడేం చెప్తాడు? నేను మళ్ళీ ఆదాము మూలంగా జన్మించాలా? కాంట్రడిక్షన్ అర్థమైందా? యేసయ్య చెప్తున్నాడు నా మూలంగా జన్మించరా, వీడేం చెప్తున్నాడు నేను ఆదాము మూలంగా జన్మించానుగా. ఏదైనా ఆ జన్మ కాలంలో నా మూలంగా నువ్వేం చేయాలి? జన్మించేటటువంటి దాని అర్థం దేవుడు ఆయనకి ఏం నివేదించు తీరాడు? మనసు మార్చుకో. ఆదాము జన్మలో నుంచి యేసయ్య జన్మించిన క్రమావళిలోకి నీలో ఏం రావాలి? మనసు మార్పు. అర్థం కాలేదు. కొత్తగా జన్మించినట్టు ఇంకేది? దాని అర్థం ఆదాము జన్మ క్రమావళిలో వచ్చిన దేవుడు యేసయ్య జన్మ క్రమావళిలోకి ఏమైంది? నా ఇష్టపూర్వకంగా నా కష్టపూర్వకంగా నేనేం చేసేది? అంగీకరించేది. ఆ జన్మలోనే ఈ జన్మ వచ్చింది. ఆదాము మూలంగా జన్మ కాదు, యేసయ్య మూలంగా ఉన్న జన్మ అయినది. ఆదాము మూలంగా జన్మించిన వాడు ఆదాము మూలంగానే ఉంటారు. అదే కాదు, కడపటి ఆదాము యేసుక్రీస్తు మూలంగా జన్మించిన వాడు యేసుక్రీస్తు మూలంగానే యేసయ్యలో జన్మించిన వాడు, యేసయ్యలో మరణించిన వాడు, యేసయ్యలో పురుడు. దీనిని నికోదేముకి దేవుడు మనసు మార్చే ప్రక్రియలో బోధించాడు. ఎవరికి చెప్పాలి? నాకు అది రావట్లేదు. మనమంతా ఒక్కసారి జన్మించినట్టే, ఒక్కసారి జన్మించినట్లే. నెక్స్ట్ ఏం చేయాలి? జన్మలో ఎదగాలి.
ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, కొత్తగా జన్మించావు, జన్మించింది ఏమవ్వాలి? ఏసే జన్మించాడు, జన్మించిన తర్వాత 12వ వయసుకు వచ్చాడు, 12 నుంచి 30 వయసుకు వచ్చాడు, 30 నుంచి 33వ వయసుకు వచ్చాడు. తర్వాత ఆయన ఏమైతే పరిపక్వత చెందిన వ్యక్తిగా, ఆయన పరిపక్వత చెందిన సెన్సిబుల్ మ్యాన్ గా మారి పూర్ణ పురుషుడు. అర్థం కాలేదు. చాలా మందికి జన్మ మాత్రం ప్రాధాన్యత ఎందుకు కదా, అందుకే కదా ఎదుగుదల చూడండి. అది మా ఇంటికి రాలేదు, నేను అందరికీ వ్యాధికి వెళ్ళాను. ఎవరు నువ్వు? పసిపిల్లడుకున్న లక్షణం ఏంటి? ఊకున్న కాడే 1, 2, 3 అని చేస్తారు. సంఘాలు కనబడుతుందా? మొదలు మాట్లాడు. ఒక ఇంటికాడ ఉన్నోలే, ఒక కుటుంబానికి చెందిన వాళ్ళే, ఒక పదార్థంలో పాల్పంచిన వాళ్ళే కేజీలు. దాని అర్థం ఆస్తిగారికి ఆలే పెడతాను ఉంది. ఏమి లేదు, ఏం చెప్పలేరు కాదు. ఏం చెప్పినా అన్ని ఆయనే చేయాలి. క్యాంపస్ ఆయనే తొలగించాలి, నేను స్నానం ఆయనే తీయించాలి. నేను అర్థం కాలేదు. అందుకే కొన్ని విశ్వాసంగా పాస్టర్ ఎప్పుడు మోసం తీసుకెళ్ళేది. ఎందుకు? ఈ టీవీ పసిబారు ఎదిగినోడికి పిచ్చెక్కి పాపం 5వ రాడు క్రికెట్ చేస్తారు. అప్పుడు అర్థం చేసుకోండి, వీడికన్నా కింద స్థాయిలో నువ్వు అన్నావు అని. హలో, ఎదగలేదు. ప్రార్థన పొరలే, ఆరాధన చేసిన వాళ్ళే, కానీ ఇప్పుడు కూడా ఏం మారలేదు. పసిబిడ్డ లక్షణం మారలేదు. కొందరికి ఎప్పుడు ఏం కావాలి, పసిబిడ్డకి ఎప్పుడు పోలే, ఆయనకి ఏం దొరకకూడదు, పోషకాహారం దొరకదు. పోషకాహారం ఎవరు? కొందరు వాక్యం పెంచడం వినండి. పోలే, ఏసి ప్రేమించను, ఏసి రక్షించను. అరే బాబు, మాంసాలు ఈయన ఆయన పాలు తాగి పెరిగిపోద్ది, పడుతాము పెరిగి మంచిగా ఇవ్వాలి. మంచిగా మంచిగా ఏమైనా గుడ్లు అయిపోతాయి. పాలు మాత్రం కాదు, ఏం కావాలి? కొందరికి పాటలు అన్ని పసిపిల్లలు పాటాయి. పసిపిల్లలు పాడండి. ఎవడో నేర్పించింది. అరే బాబు, నీలో కొత్తది ఏదో నేర్చుకో, కొత్తది నేర్పించు. పాత పాటలతో వృత్తి మానేస్తాం. కొత్తది నేర్చుకో, కొత్త దాంట్లో తినరా. ఎదుగుదల వచ్చినోడు ఏం చేస్తాడు? దీనికన్నా ఎదుగుదల చెందేదాన్ని నేర్చు. అప్పుడు పెరిగిన పొడిచేటప్పుడు ఏమర్థమైంది? ఈ స్టేజీ నుంచి కథని వెలిగి రావాలి. ఏ స్టేజీ నుంచి? పిల్లలు లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదనుకున్న స్టేజీ నుంచి పిల్లలు ముందుకు తీరే స్టేజీ లోపలికి ఏం చేసింది? ఒక ఎదుగుదల కొరకు ఏం చేసింది? ప్రార్థనలో ఉన్న ఆరాధనలో. నేను అప్పుడప్పుడు వింటుంటాను, దగ్గర కొంత పేపర్ చేయడం కాదు. ఏం పేపర్ నేను పెద్దది ఎవడో వచ్చి చెప్పేది. నేను ఆత్మీయతలో ఒక్క మెట్టు పైకి ఎక్కాలి నమ్మకం నువ్వు చేయడం. మళ్ళీ దీన్ని ఎవరి మీద రుద్దేస్తారు? ఆ పిల్లల మీద రుద్దేస్తారు. 5 ప్రాంతం చేయండి, మా కొడుకు ఆత్మీయ స్థితిగతుల్లో రావాలి. అరే బాబు, నువ్వు రావాలి. నువ్వు ఆడితే రుద్దేస్తారు. నువ్వు వచ్చి చెప్తున్నావు, నా కొడుకు దేవుని దగ్గరికి రావాలి, ఆడికి జీవనం రావాలి. అంటే దాని ప్రాబ్లం ఎక్కడ? ఆడలో కాదు, నీలో. అంటే నీ ఉద్యోగం, నీ ఆత్మిక, నీ అభిషేకం మాట ఏం లేకపోతుంది. నువ్వు ఇప్పుడు ఎవడ ఆధారం అడుగుతున్నావు? ఆయన మంచివాడు కాబట్టి చేపట్టలేదండి. అలా చెట్టు మందిని మొదలుపెట్టి అక్కడ మంది పసిపెట్టే లక్షణం. దాని నువ్వు జన్మనిచ్చావు, నువ్వు అన్నం పెడుతున్నావు, నువ్వు ఆడికి పోతున్నావు, నువ్వు ఆడితో మాట్లాడుతున్నావు. నువ్వు వాటిని తెప్పించలేకపోతే అది నీ ఫెయిల్యూరు. నేను ఆత్మీయ క్లాస్లో ఫెయిల్ అయిపడున్నావు అన్నది అర్థమైంది. అయ్యో, నేను ఇక్కడ పాస్ అవ్వాలి, నేను పాస్ అయితే నా పిల్లలు కూడా ఇందులో ఏమైంది? ఇదే అన్న చేసింది.
అయ్యాడని నీతో మాట్లాడేది. నువ్వు ఫెయిలియర్ అయ్యావన్నదే దేవుడికి చెప్తున్నాను. ఫెయిల్యూర్లో ఉంటే నువ్వు కేకేస్తున్నావు. ఏం కావాలి? ఈ ఫెయిల్యూర్ నుంచి నాకేం కావాలి? నాకు ఒక బిడ్డల మంచి కంటే పరిగెట్టింది. ఏం చేస్తాం? నేను సక్సెస్ అయ్యి ఏదో నేను సక్సెస్ అయ్యి ఏదో పీకేసాం. ఏ పీకేసాం? ఓ తెల్ల ఎంట్రీకి నల్ల వేయగలిగేవా? ఓ నల్ల ఎంట్రీకి మనం చెప్పినట్టు ముందుగా క్రీము ఉన్నాయిగా. ఎన్ని రోజులు? 3 రోజులు కూడా రావట్లేదు. లేదు లేదు లేదు, ఇది రాయించడం ప్రాబ్లం ఏమి అనిపించింది. ఇది రాసేసిన తర్వాత ఏది మీ శరీరానికి ఏం చేయట్లేదు, మంచిగట్లేదు. నాకు కోటలు నేర్పించిన ఒక సారు ఆయన ఇలాంటివన్నీ రాసి గుండెకి ఏమేమి ఒక్క ఇంటి లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం అయితే తెలుసా? ఏ మెడిసిన్ తిన్నా శరీరం రిసీవ్ చేయట్లేదు. ఇది ఉన్న టెస్ట్లు అన్నీ చేస్తాడు. డాక్టర్ చెప్పాడు, నాయన మీ జుట్టు ఎలా పోయింది అది చెప్పాడు. అయ్యా ఈ ప్రోడక్ట్ అన్నీ వాడాడు. అక్కడ నాకు కెమికల్ రియాక్షన్ అన్ని మీ ఒంటి మీద ఉన్నాయి, దీనికి ఇంకేం పరిహారం? ఏ వైద్య శాస్త్రం, ఇంగ్లీష్ వైద్య శాస్త్రం చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మనం ఆయుర్వేదిక్ పరిగెట్టాడు. హోమియోపతి ఇక్కడ జరగకపోతే అక్కడ, అక్కడ జరగకపోతే అక్కడ, ఇక్కడ ఇంకా అక్కడ కూడా జరగకపోతే నేను దేవి మార్గంలో కొత్తలేము. నేను చెప్పొచ్చే మాట ఏం కావాలి? నేను ఫెయిల్ అయిపోయాను, ఇది నా ఓటమి, ఇది నేను కోరుని తెచ్చుకున్నది, ఇందులో నుంచి నాకేం కావాలి? విముక్తి కావాలని ఆత్మీయతో ఏం చేసింది అన్న ప్రార్థన చేసి దేవుడికి ఆరాధన చేయడం. ప్రార్థన అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకొకటి కొడుతుంది. అక్కడ ఇంకొకడు ఎక్కడ కూర్చొని చేయలో పెట్టేసి అక్కడ ఏం చేస్తున్నాడు? కూర్చొని ఉన్నాడు. బైబిల్ చదివితే అది ఎక్కడ? యెరూషలేములో కాదు, ప్రత్యక్ష గుడారం అక్కడే కాదు. ఎక్కడది? షైలో. షైలో బాగా పెట్టడానికి కారణం ఏంటి? టెంపరీగా కాసేపటి వరకు అక్కడ కొంతకాలం ఏం చేశాడు? ప్రత్యక్ష గుడారం వరకు తాను ఏర్పరచుకు తీరి కాసేపు దేవుని ఆరాధన చేసి వేదిక కల్పించింది. ఏది కాలం వచ్చేసరికి ఏమైపోయింది తెలుసా? ఇశ్రాయేలీలకు ఉన్న ఆత్మీయ సిద్ధాంతం మతంలోకి మారిపోయింది. మతం అంటే ఏదో ఫార్మాలిటీగా చేసినమే, ఏదో కాలశాపంగా చేసిన ఫార్మాలిటీ. ఇప్పుడు క్రైస్తవ్యం ఏమైపోయింది? మతంగా మారిపోయింది. మతానికి ఉన్న ప్రత్యేకత ఏంటిది? మతానికి కొన్ని కొట్టుబాట్లు ఉన్నాయి. ఆ కొట్టుబాటు లోపల మీరేమైపోవాలా? ఒదిగిపోవాలి. అందుకే ఇప్పుడు సంఘాలు కొన్ని ఏమైపోయినాయి? ఒదిగిపోయినాయి. అందుకే కొన్ని సంఘాల్లో కొన్ని నియమాలు వచ్చాయి. ఈ పలానా విషయం టచ్ చేయకూడదు, ఈ పలానా విషయం టచ్ చేయాలి. ఏది? వాక్యాలలో ఈ పలానా పుస్తకాలు టచ్ చేయకూడదు, ఇది ఏం చేయాలా? నేను ఎన్నికల్లో 6 మార్కులు ఇచ్చేస్తున్నాను, ఇది చెప్పాలి మీరు. మరి నన్నే చూపించాం. ఇయే చెప్పుకోవాలి. నేనేం చేశాను? అయ్యే చెప్పుకుంటూ ఆత్మ ప్రేరణ కలిగి నేనట్టు ఇచ్చేసాను. అది ఇది చెప్పమన్నాను. నేను అది చదివి ఆత్మ ప్రేరణ కలుగుతుంది. నేను అక్కడ ఏం చేశాను? చెప్పేశాను. అది చెప్పేది మనం వినడం మనకి దేవుడికి ఆత్మ ప్రేరణ ఇచ్చేది మనం ఏం చేయదు చెప్పాలి. నేను చెప్పేది మతంలోకి వెళ్ళకూడదు. చాలా మంది దేవుడు దేంట్లోకి ఎక్కేశారు? మతంలో ప్రత్యేకతేది? మతంలో ఉంటే మరి దేవుడికి లక్ష్య పెట్టేది ఉండదు, దేవుని వాక్యానికి లక్ష్య పెట్టేది ఉండదు, ఆత్మశక్తి కొన్ని తీవ్రత ఉండదు. ఏదో చేశాము, ఏదో జరిపించేసాం. అందుకే కోటాలన్నీ చూడండి 2 గంటల్లో ఒదిగిపోయింది. యథార్థంగా బైబిల్ చెప్పేది ప్రారంభించడం తెలుసు, కానీ మూసేది మూసేది తెలుసు, ప్రారంభించదు. అందుకే మన సంఘంలో కూడా చూడండి
జరిగినప్పుడు చివరి పాటలు వచ్చేది అందరికి ఉత్సాహం వచ్చేది. ఇంకా ప్రార్థన జరిగిపోతే ఇంకా పాస్ గారు వెళ్ళిపోయింది. నువ్వు మతంలోకి ఎక్కేసావు, మత తీవ్రత నీలోకి ఎక్కేసింది. ఎవరు ఫస్ట్ రావాలి, ఎవరు లాస్ట్ వెళ్ళాలి? ఈ ఉత్సాహంతో వచ్చిన పాస్టర్ గారికి కూడా నిరుత్సాహం చెప్పండి. ఏది ఆయన ఎన్నో రోజుల ప్రయాసపడి వాక్యం అందించుకొని ఇచ్చుకొని వెళ్తున్నప్పుడు ఈ పుచ్చుకున్నాడు ఆడు తొందరగా పెరిగాడు. హలో, అంత మెల్లిమెల్లిగా దేంట్లోకి ఎక్కేస్తుంది, మతానికి ఎక్కిపోతున్నది. పాస్టర్ గారికి కాస్త రావడం లేట్ అయిపోతాయి. గేట్ కాస్త కాపలా కాసుకుని చూస్తారు. ఇప్పుడు వస్తారా, 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 ఇప్పుడు వస్తారా. నువ్వు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? మతం కాదా? అప్పుడు నీ దేవుడు ఎవడు? నీ కాపరే నీ దేవుడు, ఆయన నీ మతం బాగుంటాడు. 9 గంటల కానీ ప్రార్థన ఉంటే 8 గంటల కానీ ప్రార్థన, ఎవరు వచ్చారో లేదో నీ విషయం కాదు. నువ్వు ముందు వచ్చావు, కూర్చొని ప్రార్థన చేయి, అలారం పెట్టుకో, 8 స్టార్ట్ చేయాలన్నారు. ఎవరు వచ్చారో లేదో విషయం కాకూడదు. నువ్వేం చేయాలి? రాజు మనసులో ప్రార్థన చేయాలి. ఎవరు రాలే, పాడపాడి నువ్వు ఆరాధన చేసుకో. ఎవడు వచ్చాడో లేదో నీ విషయం కాదు. వాళ్ళు వచ్చారా, వాళ్ళు నీతో కలవాలి. వాళ్ళు వచ్చారా, వాళ్ళు నీతో కలవాలి. వాళ్ళు రాలేదా, నువ్వు సాక్షి తీయాలి. 2 పాటలు పాడి కాసేపు ఆరాధన చేసి అంతా అయిపోయింది, ఎవడు రాలే, లేచి ఆరాధన చేసుకో. ఆరాధన చేసిన తర్వాత ఎవరు రాలే, లేచి ఎవరు వాక్యం చెప్పు. ఎవరు లేడంటావు? ఓడే మతం కాదు కదా. ఎవడు రాలేదు, నువ్వు వచ్చావుగా, నీతో పాటు 2 దేవదూతలు వచ్చారుగా. కాను వాక్యం చెప్పు. వాక్యం చెప్పే ఎవరు రాలే, వాక్యం చెప్పే ఎవరు రాలే. సాక్షి టైం అయిపోయింది, నువ్వే లేదు సాక్షి చెప్పే. ఎవడు రాలే, కానుక టైం వచ్చింది, డబ్బా పెట్టి నువ్వు కానుక వేసుకుని అప్పటికీ ఎవరు రాలే. చివరి ప్రార్థన ముగించేసి అప్పటికీ ఎవరు రాలే. మతం కాదని నువ్వు పోయిరా. మతం ఎక్కడ ఎక్కడ అలానే వాళ్ళు వచ్చేంత వరకు, అప్పటి వరకు ఎన్ని ఏదో వచ్చి కూర్చుంటాయి. అందుకే మన సంఘాలు మతంతో ఎక్కేస్తాం మెల్లిమెల్లిగా. గృహకూడికలు అయితే టీ తాగేసుకొని వెయిటింగ్. ఇంకోటి ఆ టీ ఇచ్చేదే వెయిటింగ్ పీరియడ్ కోసం. ఏమో పని ఉత్తరించినట్టు టీ ఎప్పుడు ఇచ్చేది లాస్ట్కి ఇవ్వండి. మళ్ళీ లాస్ట్కి ఇచ్చే ప్రాబ్లం ఉంటుంది. ప్రాంతం మధ్యలో లేచి మళ్ళీ ఏం చేయాలి, రెడీ చేయాలి. దానిపై కాసేపు కూర్చోబెట్టండి, మనం చేయండి. సంఘం మతంలో ఎక్కేస్తున్నాను అనేది నేను చెప్పేది. అందుకే కదా దేవాలయం లోపల కుర్చీ పెట్టుకొని కూర్చోవలసిన అవసరం లేదు. అట్లాంటి దేవాలయం లోపల కుర్చీ పెట్టలేక కడకడ కుర్చీ మతం కాదా. మనకు అన్ని విషయంలో కూడా వేదన లేదు. ఏ విషయంలో పాట పాడారు ఎవరు? దేవుని యొక్క దాసన్న ఏసలేదా. మత పిచ్చోడే నేను, మతే లేని ఉన్మాదిని. మతం నెత్తికెక్కేస్తే మతి లేకుండా ఉన్న పనులు చేస్తాం. మతం నెత్తికెక్కేస్తే మతి లేని పనులు. మతి లేని పనులు అంటే పర్వాలేదు ఎప్పుడు వస్తాయి, దేవుడే వాడతాడు, దేవుడు ఎప్పుడు అడుగుతాడు, దేవుడే నా కళ కట్టలేదు, దేవుడు ఏమంటాడు. ఒక కాలంలో ఆరాధన కూర్చోటప్పుడు ఏమొచ్చింది, భయం అనిపించింది. ఓ నాయనో, నా రహస్య పాపములు ఏమైనా చెప్పేస్తారా, నేను గత కాలంలో చేసేవన్నీ చెప్పేస్తారా, ఏదైనా తెలిసిపోతారా అన్న ఏముండేది, భయం ఉంది. ఇప్పుడు ఏమై ఉండదు, చెప్పినా పెద్ద బాధే ఉండదు. నవ్వు నవ్వు చెప్పండి. ఎక్కడ వాక్యం చెప్పేటప్పుడు బాధ కనిపించట్లేదు. ఇది నా విషయం గురించి చెప్పేది, ఇది నేనేం చేసుకు తీరాలి, మార్పించుకు తీరాలి, నాలో మార్పు వచ్చి తీరాలి. అన్నా వచ్చాక ప్రార్థన చేసేటప్పుడు ఏది మతం ఎక్కుంది కాబట్టి ఆమె ప్రార్థన చేసినప్పుడు నేను కూడా దానితో ఏమై తీరాలి. మతం నెత్తికెత్తికే ప్రాబ్లం. ఎవడెవరితో ఏం చేయడు.
మేము కాదు. తెలుసుకో ఏది ఇది నీ అపపతనానుకున్న రోజులు మతం నెత్తికెక్కేసింది మతాన్ని. అందుకే అన్న కోరింది ఏంటో తెలుసా? దేవ ఈ మత సిద్ధాంతములను బద్దలు కొట్టేటట్టు ఒకవేళ నాకు ఇవ్వు. ఈ మతానికి కలిగిన కలహాన్ని, మతములో నుండి మీరు వచ్చి తీరిన మూర్ఖత్వాన్ని బద్దలు కొట్టేయగలిగే ఒక సమూహాన్ని నాకు ఇవ్వలేవు. అలా నా గర్భాన్ని తెలుగులేవు. ఇలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన? మతం ఎరగొట్టగలిగి మత పిచ్చిని ఎరగొట్టగలిగి మత పిచ్చికి వ్యతిరేక దిశలో ఏం చేయగలిగి ఒక సైన్యాన్ని తయారు చేయగలిగి అన్న ప్రార్థన చేసి ఆరాధన చేసి దేవుడు కలిగింది. అందుకే ఏది అడిగాడు? పొద్దున ఏం చేసుకొచ్చాం? అందుకే ప్రతి విశ్వాసికి అడే మంచి పని చేసినా 420 పని లాగా కనిపించేది. మతం వచ్చి అనుకున్న రెండో స్టేజ్. ఏ మంచి పని చేసినా ఏం కనపడదు, మంచి కనపడదు. దూషణ దుష్టత్వం అది అన్ని కలుగుతాయి. ఇదేంటి మతానుకున్న తీవ్రత. అప్పుడు ఆమె చెప్పింది లేదు లేదు యజమానుడా, నేను అతి దుఃఖాక్రాంతుడై అతి వేదనతో నా బాధని ఎవరికి చెప్పుకోలేక వీటిని ప్రార్థనా విషయంగా నేను ఏం చేసి తీరిని దేవుని దగ్గర అప్పగించుకు తీరిని. ఇందులో నాకేం కావాలి? ఒక పరిహారత కావాలి. నాకు ఒక సంతానం ఇచ్చి తీరితే నేను ఆయనకి ఎవరి వరకు ఇచ్చి తీరుతాను? శైలో కోసం ఇచ్చి తీరుతాను. మతం చిట్టి ఎరగొట్టి తీరలేక మత తీవ్రత మంచి లోపల దూరి వాస్తవికమైన దేవుని ఆత్మపూర్ణమైన రుజువుపై. అందుకే సమూహేలు ఎదుగొచ్చేసరికి ఎక్కడ ఎదుగొచ్చాడు? మతం పంచకాలు మతాలని ఎరగొట్టుకుంటూ మార్గం తయారు చేస్తున్నా. అమ్మ ఇంటికి ఎక్కడ తీసుకొచ్చింది? దేవాలయం లోపలికి తీసుకొచ్చింది. ఇది దేవాలయం లోపలికి తీరాడు. ఈయన ఎక్కడ పట్టుకునేవాడు? దీపవృక్షం కింద పట్టుకునేవాడు. దీపం ఆగకుండా దీపం యొక్క దేవుని ఆగకుండా. ఓ మై గాడ్! మతాన్ని ఎరగొట్టేది ఎలా? మతాన్ని ఎరగొట్టేది ఆత్మశక్తి మూలంగానే. అందుకే దీపవృక్షానికి ఏముంది? ఒత్తు ఉంది. దీపవృక్షానికి ఏముంది? నూనె ఉంది. దీపవృక్షానికి ఏముంది? దాన్ని పరిచయం చేసే నాయకుడు ఉన్నాడు. దాని యొక్క పరిశుద్ధాత్మ నీ సొంతం కాదు. పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన వలన దేవుడిచ్చినది. అలాగే నీకు ఒత్తుగా ఏకేసుకు తీరాలి, ఎదిగించుకు తీరాలి. ఎదిగించి తీరితే ఏమవుతుంది? ప్రత్యక్ష గుడారం లోపల మతం పోతుంది. ప్రత్యక్ష గుడారం లోపల చీకటి పోతుంది. ప్రత్యక్ష గుడారం లోపల అదృశ్యం పోయి వాటి మధ్యలో ఎవరి శబ్దం వినపడింది? దైవ శబ్దం వినపడింది. శమువేలు పరిగెట్టేది ఏది అడిగాడు? మతాన్ని అడిగాడు. మతం చేసి చెప్పిందో తెలుసా? నాయన నేను కాదు, మార్గం వైపు చూడు. యేసు అన్న మార్గం వైపు చూడు. మతం వైపు నా వైపు చూసే ప్రయోజనం లేదు. యేసు వైపు చూడు. అంటే సమాజం మాట్లాడవద్దా? ఇదిగో ప్రభు, I am here. ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను. ఓ లార్డ్, నేను మాటలు ముగించాలని కోరుతున్నాను. ఈ ఉపవాస ప్రార్థన గుడి కట్టమన్నా దేవుని యొక్క సన్నిధిలో నిబంధన చేస్తుంది. ఏమి ప్రార్థనాభరితమైన ఆరాధనతో ఈ పవిత్రత నేను మారి అడిగి తీరితే కొన్ని మత సిద్ధాంతాలు ఏమైతే ఇది మారి తీరొచ్చు. ఇది ఒప్పేసుకో. నాలో మతం ఎక్కింది. నేను మతముకోండి. నేను మతాత్మనిగా నేను మారాను. ఈ రాత్రి ఈ పగటి వేళ ఈ గుడిలో నాకేం కావాలి? ఇందులో నుంచి నాకు ఒక విముక్తి కావాలి. మత సిద్ధాంతం వెళ్ళకూడదు. దైవ సిద్ధాంతానికి చోటించి ఉన్నాను. మతం మూలంగా ఉన్న పలుపులను మూసేసి మార్గమన్న యోసయను దిగి తీరడానికి వేదిక కల్పించింది. అలా నేను దేవుని సన్నిధిలో ఆనందముతో ఉత్సాహముతో నేను దేవుడిని సేవించి తీరుతానని ఈ పక్కన నీవు నిర్ణయం తీసుకోగలిగి మతానికి కలిగిన సిద్ధాంతాలు చర్చకి ఉన్నది. అందుకే ఈ పక్కన ఉపవాస ప్రార్థన గుడిలో దేవుని సన్నిధిలో ఒప్పుకుంది. అయామే ఫెయిల్యూర్. నేను ఓడిపోయా. నేను ఓడిపోయి ఉన్నాను. నాకు ఇక్కడి నుంచి ఒక ఎదుపు కావాలి. నేనున్న స్థాయిలో నేను ఎదగాలి. దానికి నేను
నువ్వు బొమ్మలు ఇవ్వాలి. నేను మాట్లాడుకోవాలి. దేవాన్ని చేతులు నాకు ఇచ్చిన వాడుగా మంచి పాత్రగా దేవాదేవులను సహాయం చేయమని నీ కలియుగ చేతితో నన్ను తాకి మంచి పాత్రగా మారింది. ఈ మట్టి పాత్రలో దేవుని ఆత్మ సంచకముగా సంచరించలేదు. నాలో అందుకే సమర్పించిన ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నత దేవాలయం ఈ పవిత్ర ఆనందాన్ని ఆరాధనలో తీర్చు. దాని మా శరీర స్పందించగలిగి తీరుగా ఆత్మప్రవాహానికి స్పందించగలిగి తీరుగా అవి పవిత్ర నీ సందర్భంలో పూర్తి చేస్తున్నామయ్యా. ఈ పవిత్ర చెప్పిన వాక్య సందేశం మనాన్ని సంపదకి మార్గంలోకి మమ్మల్ని నడిపించగలిగిగా సహాయం చేయాలి. ఈ పవిత్ర ప్రార్థన చేసిన విషయాల్లో గొప్ప విడుదల జరిగినట్టుగా గొప్ప అద్భుతాలు జరిగినట్టుగా గొప్ప మార్పులు జరిగినట్టుగా గొప్ప కార్యాలు జరిగినటువంటి శ్రమలో జన్మించి తీరుగా సౌకర్యం అంతరిక్షంలో కూర్చున్నాం. రేపటి ఉపవాస ప్రాంతాల కుడికి బట్టి దేవాలకు ఇస్తున్నారు. వాటిని దీవించండి, ఆశీర్వదించండి. సాయంత్రం కుడికి బట్టి దేవాలకు ఇస్తున్నారు. దీవించండి, ఆశీర్వదించి పంపించండి. మా సొంత పనులకు బయలుదేరుతాం. దీవెనలతో దేవాలకు ఇస్తున్నాం. సహాయపరచడంతో దేవాలకు ఇస్తున్నాం. ఈ నామమున దేవుడు పొందండి. ఆమేన్. దేవుడు దీవించుగాక. సాయంత్రం 5:30 ప్రాంతంలో దేశంలో అందరూ కూడా రావాలి. దేవుడు దీవించుగాక.